హలో. చెప్పండి కుర్రాదు. శనార్థి సార్. చెన్నారు. సార్ చూశారు కదా అన్ని కథనాలు ఏవైతే వస్తున్నాయి ఆరోపణలు పర్లేదు, కంటిన్యూ చేయండి మీరు. కంటిన్యూ చేయాలా సార్? కంటిన్యూ చేయండి, అయ్యో తప్పేముంది. ఓకే. లేదు తప్పలేదు కదా, మీ అభిప్రాయం మీరు చెప్పండి, అందులోమున్నది. ఓకే. అంతే కదా. అంటే ఇప్పుడు మన్సూరాబాద్ గురించి కానీ కోకాపేట అవినీతి గురించి కానీ ఏ స్పందన ఏం రాదన్నమాట. మీరు ఏ విధంగా వెళ్ళాడతారో వెళ్ళండి, ఏం అభ్యంతరం లేదు, అంతే. ఎందుకంటే ఎవరి అభిప్రాయం కదా అది, కదా డెమోక్రటిక్ కంట్రీలో మనకు. అవునవును, అదైతే ఉంది. అంతే మళ్ళీ అంతే. అంటే మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నారు కదా. ఉన్నాను, కరెక్టే. నేను ఒక్కటి ఈ రోజు కూడా అదే చెప్తాను, మీ రోజు వచ్చి సంఘానికి కూర్చుంటే అందరం కూర్చొని ఏదన్నా మాట్లాడగలిగితే మాట్లాడతాం. సంఘానికి మేము వచ్చాము మన ఆల్రెడీ. ఎప్పుడు వచ్చామనేది కొలుపుల నరసింహులు గారికి, రఘు చిగుముల్ల గారికి, కట్ట మల్లేశం గారికి అండ్ నేను వచ్చాను. వచ్చి మాట్లాడండి వాళ్ళతోని. ఎస్, మాట్లాడాము చాలా సేపు, దగ్గర 45 minutes. మీరు లేరు ఆ రోజు. మీరు ఉన్నారా? మీరు మొన్న నోటీసులు పంపించినారు కదా. ఆ రోజు కాదు నేను అనేది. ఆ రోజు కాదండి, దానికన్నా ముందు ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చాము మేము. ప్రతి స్టెప్ ఫస్ట్ సంఘానికి వచ్చి సంఘంలో డిస్కస్ చేసి సంఘంలో తిరిగి దాని తర్వాత లెటర్లు ఇచ్చి రిక్వెస్ట్ లెటర్స్ ఇచ్చి దాని తర్వాత మెయిల్స్ పెట్టి దాని తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా అడిగి మీరు ఏదైతే చేస్తున్నారో అకార్డింగ్ టు యూ ఇట్స్ కరెక్ట్. ఓకే, చేయండి. అంటే అకార్డింగ్ టు మీ ఓన్లీ కరెక్టా? అకార్డింగ్ టు మీ ఓన్లీ కరెక్టా లేకపోతే సమాజం గురించి కరెక్టా? మీరు మాట్లాడేది నేను వ్యక్తిగతం కాదు కదా. మీరు ఏమంటున్నాను అంటే మీరు ఒక 4-5 ఉన్నారు కదా. ఓహో, 4-5 అంటున్నారా? ఓకే. మీరు 4-5 కలిసి ఏదైతే చేస్తుండ్రో అది మంచిగా చేస్తున్నారు. ఓకే, సొసైటీకి తప్పనట్లేదు నేను. అంటే ఇది ఓన్లీ 4-5 కోసమేనా చేసేది లేకపోతే యావత్ సమాజానికి జరుగుతున్న విషయమా ఇది? డెవలప్మెంట్ మీకు తెలుసు, మీకు కనబడిందా డెవలప్మెంట్? సంఘం ఎంతవరకు అభివృద్ధి చెందిందో కనిపించింది. కనబడింది కదా, కనిపించింది. మళ్ళీ దాని తర్వాత ఇంకో కొంచెం ముందుకు ఇంకా తీసుకెళ్తారు కానీ వెనుకకైతే తీసుకెళ్లారు కదా. వెనుక తీసుకెళ్ళడానికి మేము ఏవి ఆరోపణలు చేస్తలేము, ఉన్న ఆరోపణలే చేస్తున్నారు కదా. అవును, మీరు చేసేది అదే కదా. ఏం చేస్తున్నాము? వెనుకకి లాగుతున్నామా? ప్రస్తుతం మీరు చేసేది ఏంటి? అన్ని అవతొక్కలు జరిగినని మీరు ఆరోపణలు చేస్తున్నారు. అవును, మీరు వివరణ ఇవ్వాలి కదా. లీగల్ గా పోయినారు. ఒక్కటే లీగల్ గా ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని తేలిపోతుంది కదా. ఓకే ఓకే ఓకే, అంటే మీ సైడ్ నుంచి బాధ్యతయుతంగా జవాబుదారీతనం లేదంటారు. బాధ్యత కాదు. ఎప్పుడైతే మళ్ళీ దాని తర్వాత మీరు వచ్చి సంఘానికి వచ్చినట్టున్నారు, మళ్ళీ నేను కూడా ఏం చెప్పినాను, మళ్ళీ ఒకసారి రండి కూర్చొని మాట్లాడదాం చెప్పినాను నేను. కూర్చొని మాట్లాడడానికి నా ఒప్పుకొని సమస్య అయితే కూర్చొని మాట్లాడుకునేటోళ్ళు. నాది ఒక్కని సమస్య కాదు, యావత్ తెలంగాణ. ఇప్పుడు అవును, యావత్ తెలంగాణ విషయమే మాట్లాడుతున్నా నేను కూడా. మీ ఒక్కరి ఇంకోటి, ఇప్పుడు జంట నగరాలకు సంబంధం మాత్రమే దసరా దీపావళి సమ్మేళనం జరుగుతుంది. తెలంగాణ మొత్తానికి ఇది అప్లికేబుల్ కాదా? అంటే అప్లికేబుల్ కాదంటే ఎవరు రావద్దని చెప్పారండి. డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తారు అందుకని అంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు కొందరికి మాత్రమే ఆహ్వానము, అది కాదు కొంచెం ఒకటి వినండి, కరెక్ట్ వినండి, మీరు తొందరపడకండి. తొందర ఏం పడతలేమండి. అది కాదు, బీయింగ్ ఎన్ లెక్చరర్ యూ హావ్ టు నో వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. బీయింగ్ లెక్చరర్ నేను కూడా కొంచెం చాలా చదువుకున్నాను, నేను కూడా సొసైటీలో తిరుగుతాను, సంఘం గురించి నేను కూడా తాపత్రయపడతాను. ఐ హావ్ టేకెన్ స్కాలర్షిప్ ఫ్రమ్ మన సంఘం 3 times. సార్ నిజంగా ఇంతకు ముందు ఏదైతే పాత కాలంలో ఏదైతే ఉండేది కదా, ఆ కాలంలో 100 మందికి స్టేయింగ్ ఉండేది. గ్యాస్ స్టవ్ ఇవన్నీ పెట్టుకొని చాలా కష్టాలు ఉన్నా కూడా అప్పట్లో చాలా అన్ని ముత్తేలను తయారు చేసింది మన సంఘం. ఎంతో మంది జడ్జి రాము సార్ తెలుసా మీకు? ఓయూ ప్రొఫెసర్ గారు తెలుసు సార్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటాడు. మొన్న సాటర్డే వచ్చినాడు సంఘంకి. ఓకే, అది స్పెషల్ ఇన్వైటీగా. ఓకే, ఇన్వైటీ ఆఫ్టర్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినాడు. ఓకే, అదే అంటే మీరు ఎందుకంటే పాయింట్స్ కొన్ని చెప్తున్నాను ఏ విధంగా వెళ్తున్నాం సంఘంలో అని చెప్పేసి. అది అలో లేదని చెప్పాను, షూస్ లేకపోతే అలో లేదు ల్యాబ్ లో.
వీళ్ళు హలో రాములు సార్ వచ్చినాడు. ఓకే, ఇంటరాక్టెడ్ విత్ స్టూడెంట్స్ అన్నమాట, హాస్టల్ స్టూడెంట్స్. మేము కూడా ఇంటరాక్ట్ అయ్యాం సార్. అంతకన్నా ఏం ఉందండి మీకు కావాల్సింది అక్కడ? అంటే ఇప్పుడు నేనేమన్నది అంటే, మీరు సంఘంలో ఇంతకుముందు ఏదైతే మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆల్నూరు శ్రీనివాస్ గారు అదే సంఘంలో చదువుకున్నారు, ఆర్ కృష్ణయ్య గారు అదే సంఘంలో చదువుకున్నారు. చాలా మంది మేధావులు. ఇంతకుముందు సిద్ధప్ప అని ఉండే కదా. అవును, హైకోర్టు ఆయన కూడా సంఘంలో చదువుకోండి ఆయన. అవునవును, చాలా మంది జడ్జెస్ అయినారు, చాలా పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ గోపాలరావు ఉన్నాడు. అవును, ఏ విధంగానైతే అది కాదండి. ఇప్పుడు 1947 లో ఏ విధంగా ఇండియా ఉందో అప్పుడు ఇప్పుడుందా ఇండియా? అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా. మళ్ళీ ఇది కూడా డిఫరెన్స్ ఉందా లేదా చెప్పండి నాకు. సంఘంలో డిఫరెన్స్ అంటే ఎంత మందికి ఉపయోగపడుతుంది? అప్పుడేమో తక్కువ ఉన్నప్పుడు చాలా మందికి ఉపయోగపడ్డది. అది కాదండి, ఉపయోగం అనేది ఇప్పుడు ఎవరికి ఉపయోగపడతలేదు చెప్పండి నాకు. ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలకు వాళ్ళకి సాయం చేస్తలేరా? గొర్రెలు చనిపోయిన వాళ్ళకి సాయం చేస్తలేరా? సంఘాలు కట్టిస్తలేరా? ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లలో మరి ఇప్పుడు ఒక లెటర్ ఇచ్చాం కదా, ఏ డిస్ట్రిక్ట్ లో ఎంత వరకు ఫండింగ్ చేసినారు, ఎన్ని బిల్డింగ్స్ కట్టించినారని. మీరు ఇచ్చినారు, మేము యాక్సెప్ట్ చేసినాము. ఇట్స్ యువర్ పార్ట్ టు ఎన్క్వైర్ అనమాట, ఎక్కడ కట్టించినారని చెప్పేసి. ఆల్రెడీ ఇప్పుడు సిద్దిపేట గురించి తెలుసు, మెదక్ గురించి తెలుసు, సంగారెడ్డి గురించి తెలుసు. కావాలండి అన్ని ఒకటే సార్ అవ్వదు కదా. వికారాబాద్ గురించి తెలుసు. చిన్న అది కాదు, చిన్నప్పుడు మనం నెక్కర్లు వేసుకున్నాం, ఈ రోజు పొజిషన్కి వచ్చినాం. అదే విధంగా ఏదైనా డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మన్సూరాబాద్ లో మనకు 30 గుంటలు ఉందా, అందులో 10 గుంటలు రోడ్డుకు అనేది తెలుస్తుంది. 20 గుంటల సంగతి ఏంది మరి చెప్పండి. రోడ్డుకి పోయింది. అవును, అలా ఉన్నది 20 గుంటలు ఆడ మరి అగ్రిమెంటే జరగలేదు కదా, కానీ అది యూజ్ చేస్తున్నది బోధ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు కదా. ఎవరన్నా యూజ్ చేయండి అండి, ల్యాండ్ ఎంత ఉందో అంత. అది కాదు, మీకు విషయం తెలియదు. చెప్పండి. చుట్టుముట్టని కబ్జాలు అవుతుంటుంటే అప్పుడు అంతా గోడ కట్టించిందే, మిగిలిన ల్యాండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉంది. అర్థమైందా? ఉంది, పార్కింగ్ వాళ్ళు వాడుకుంటున్నారు కదా. మీరు అవన్నీ చెప్పకండి నాకు. ఆ ఓపెన్ ల్యాండ్ చుట్టుముట్టంతా కాలనీలు కబ్జాలు చేసుకుంటుంటే మన ల్యాండ్ పోతుందంటే ఎంతనైతే మిగిలిన ల్యాండ్ ఉందో దానికి మొత్తం కాంపౌండ్ వాల్ కట్టి ఇప్పుడు సేఫ్ గార్డ్ చేసుకున్న ల్యాండ్ అది ఎంత ఉంది అని వదిలేసేయండి. ఎంత ఉంది అనేది ఎట్లా వదిలేయాలి సార్? ఇప్పుడు ముకుడే నారాయణ గారు మీకు అర్థమైతే లేదు చెప్పిన పాయింట్. ఇటు రోడ్ పోయింది, అవును, మన ల్యాండ్. అవును, మన వెనకాల అన్ని కబ్జాలు చేసుకున్నారు కాలనీ వాళ్ళు. అన్ని పోగా మిగిలిన ల్యాండ్ అక్కడ ఉంది. ఓన్లీ 2 ఎకరాలు 30 గుంటలు మాత్రమే ఉందంటారు. అంతే మళ్ళా. ఓహో, మిగతా 20 గుంటలు లేదు. కాంపౌండ్ కబ్జాలు అయిపోయినాయని చెప్తున్నా నేను మీకు ఆ పాయింట్ అర్థమైతే లేదు. కబ్జాలు అయినాయా లేకపోతే ఓన్లీ కొందరు ఒక వ్యక్తి ద్వారానే అమ్మడం జరిగిందా? ఆయనకు అంత అవసరం లేదండి. ఆయన సొంతం ఏదో పెట్టి అంత అవసరం లేదు. అంత చీప్ మెంటాలిటీ కాదవుతుంది. ఓకే, 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 20 సంవత్సరాల నుంచి ఒకడు అధ్యక్షుడు బైలాస్ లేకుండా ఉండడం కూడా, అది కూడా దానికి అర్థం ఏంది? అందరు ఎన్నుకుంటున్నారు కాబట్టి ఉన్నాడు. ఓకే ఓకే, అంటే మన రాసుకున్న రాజ్యాంగం కూడా పనికిరాదా? ఇప్పుడు ఆయన మోదీ 15 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అది డెమోక్రసీ పద్ధతిలో ఒకటేసారి రెండోసారి మూడోసారి పద్ధతి అయింది కదా. ఇది కూడా ఎలక్షన్స్ అయినాయి కదా. మన బైలాజ్ లో రాసుకున్నది ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అనేది మాత్రమే ఉంది, నెక్స్ట్ టర్మ్స్ లేవు. అదే డెమోక్రసీలో ఎన్నిసార్లు అయినా అది కాదు. 75 years తర్వాత రిటైర్ అవ్వాలని మోదీ చెప్పిండు. మోదీ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నాడు? నేనేమంటున్నాను మోదీ గురించి జవాబు చెప్పండి. ఎన్ని ఇయర్స్ ఉన్నాడు మోదీ? అది ప్రజాస్వామ్యంలో ఎన్నిసార్లు మెజార్టీ కరెక్ట్ అని చెప్పేసి దే ఆర్ కంటిన్యూయింగ్ హిమ్. అంటే నేను అనేది అక్కడ ప్రజాస్వామ్యంలో ఎన్నిసార్లు అయినా గెలవచ్చు, గెలిచిన తర్వాత ప్రజాస్వామ్యంగా ఎలక్షన్స్ జరుగుతాయి. బైలాస్ రాసుకున్నది ఏంది? అవును, బైలాస్ ఎందుకు రాసుకుంటారు? ఒక సొసైటీ అనేది ఒక సిస్టమేటిక్ నడవాలి, చెయ్యాలి, ఎలాంటి ఉండొద్దు, అవతొకత ఉండొద్దు అని బైలాస్ రాసుకుంటారు. ఆ బైలాస్ ప్రకారం పోతున్నారు కదా. ఇప్పుడు బైలాస్ ప్రకారంగా 20 సంవత్సరాలు ఎట్లుంటారండి మీరు? మరి మీరు ఎడ్యుకేటెడ్ అని అంటారు. మీరు బైలాస్ లో ఉంది కదా. అది కాదు, మీరు పాయింట్ అర్థం చేసుకోకుండా మీరు మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ ఫేర్ అన్నమాట. నేను ఫేర్ గానే మాట్లాడుతున్నాను. నేను మీకు ఏం చెప్తున్నాను, 75 years కాగానే రాజకీయంగా అందరూ దిగిపోవాలని చెప్పి మోదీ చెప్పిండు. ఆయా పార్టీలో పెట్టుకున్న నిబంధనలు
ఆయా పార్టీల దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. అది మీరు వన్ సైడెడ్ ఆలోచిస్తే వన్ సైడ్ కాదండి. వెన్ ఎ పర్సన్ ఈస్ డెవలపింగ్ సమ్ సొసైటీ అదర్స్ విల్ ఎంకరేజ్ హిమ్ అన్నమాట. అది ఓకే 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 ఓకే. అయితే ఇప్పుడు ఇంతకు ముందు 100 మందికి హాస్టల్ ఉపయోగపడేది, ఇప్పుడు 50-60 మందికి మాత్రమే ఉపయోగపడుతుంటే అది డెవలపింగ్. దాని తర్వాత నారాయణ సంస్థకు ఇది లీజ్కి ఇవ్వడము డెవలపింగ్ అన్నమాట. నారాయణ సంస్థకు లీజ్కి ఇవ్వడం అనేది డెవలపింగ్. కుర్మలను డెవలప్ విద్యాపరంగా ఎన్నుకున్నామని ఆయననే ఖుద్దుగా కోకపేట భవనం దగ్గర తలసాని శ్రీనివాస్ యాదవ్ పక్కన కూర్చొని ఏం చెప్పారు, 1000 మంది బాలుర్లకు 500 మంది బాలికలకు ఇక్కడ హాస్టల్ వసతి కల్పిస్తాం అని చెప్పారు. మనకు వచ్చింది 10 ఎకరాలు 10 కోట్లు, అందులోంచి 5 ఎకరాలు 5 కోట్లు మనకు వచ్చింది. దాని తర్వాత ఏం జరిగిందని మీకు తెలుసు, మాకు కూడా తెలుసు. దాని తర్వాత ఆ 5 ఎకరాల 7.5 కోట్ల రూపాయలు మరి కుర్మలకు చెందాలి. కుర్మలకు విద్యాపరంగా ఏ స్థాయిలో ఉన్నామనేది డెవలప్ చేయాలి కదా. ఇంతకు ముందు ఏదైతే చెప్పండి మన దానికి మీరు ఆ పథకం గురించి ఒక వ్యాసం రాయండి, ఏ విధంగా డెవలప్ చేద్దామని చెప్పేసి. వ్యాసం రాయడానికి ఇప్పుడు జనాలలో చైతన్యం చేయడానికి కదా ఇదంతా చేస్తున్నది. నేను వద్దట్లేను కదా. నేను ఫస్ట్ నేను ఏం చెప్పినాను మీకు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఫ్రమ్ యువర్ పార్ట్ ఇట్స్ కరెక్ట్ అని చెప్పిన నేను. నేను వీఆర్ డూయింగ్ రాంగ్ అని చెప్పలే కదా. రాంగ్ చేయడానికి నేను కరెక్ట్ అని చెప్పిన నేను. అదే 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 అది నేను చెప్పిన తర్వాతనే మరి దాంతో వేరే అన్ని మీరు ఏదైతే మాట్లాడుతారో దానికి నేను మాట్లాడుతున్నా. కాదు అంటే మన్సూరాబాద్ 20 గుంటలు లేదు అనేది చెప్పడం ఇది మోసమే కదా, పెద్ద మోసం కదా. మీకు ఏం చెప్తున్నాను నేను, మీకు అన్న పాయింట్ మీరు వన్ సైడెడ్ ఆలోచిస్తున్నారు. వన్ సైడెడ్ కాదండి, సమాజం గురించి ఆలోచిస్తున్నాము. వన్ సైడెడ్ ఎందుకు, మాకు వ్యక్తిగతం ఏముంది? మీరు అది కాదు, సమాజం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు సమాజానికి కుర్మ కులానికి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా డెవలప్మెంట్ లా? అంటే డెవలప్మెంట్ వెనుక మోసాలు ఉంటే ఉండని అంటారా? మీరు అది బయట పెట్టండి. ఇప్పుడు వరకు 20 గుంటలది బయట పెట్టింది అది బయట కాదా? మనసులో ఇది కోకపేటది మీరు పెట్టండి. ఏమేమి మీరు ఏమేమి చేయదలుచుకున్నారో మంచి సమాజానికి చెయ్యండి. ఓకే, అంటే ఎవరు అనట్లేదు కదా. ఓకే, అంటే మీ సైడ్ నుంచి ఈ సమాజానికి వివరణ ఏమి ఇవ్వరు అన్నట్టు. ఏమి ఇవ్వాలి వివరణ? ఏదైతే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయో దాని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా సంఘంలో ఉండి? ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను, మీరు అది అర్థం చేసుకుంటలేరు. నేను చెప్పలేను కదా. నేను ఎందుకు అర్థం చేసుకోలేను? ఇప్పుడు అదే మీరు అంటున్నారు కదా, ప్రొఫెసర్ గారు వచ్చారని రాములు సార్ తోని కూడా చాలా డిస్కషన్ లో ఏముంది ఏం కథ, సంఘం ఆయనకి ఎప్పుడు పరిచయం అయింది, ఆయన ఏ సంఘంలో నుంచి డెవలప్ అయిందో, ఆ పొజిషన్కి ఏ సంఘం నుంచి అయింది అనేది జోగిపేటు ఆ మొత్తం స్టోరీ తెలుసు. ఎందుకంటే ఆయన నాతో షేర్ చేసుకున్న విషయం అది బాగా తెలుసు. కానీ జోగిపేటలో ఏదైతే సంఘం ఉండేదో అక్కడ నుంచి ఎంతమంది అయితే డెవలప్ అయ్యారో అక్కడ ఉన్న పెద్ద మనుషులు, ఆ విధంగా మన కుర్మ సంఘం కూడా గతంలో మీరు చదువుకున్నప్పుడు అంటే మన తాతల నాన్నల ఏజ్ టైంలో అట్లనే ఉండేది. ఇప్పుడు చూస్తే చాలా తక్కువ మందికి 60 మందికి ఉపయోగపడుతున్నదంటే 5 ఫ్లోర్ల బిల్డింగ్. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీరే చెప్పండి. అది డెవలప్ అనాలా లేకపోతే? ఓకే మీరు వచ్చిన పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు ఈ 60 మందిని ఏం చేస్తున్నామంటే స్క్రీనింగ్ చేసి తీసుకుంటున్నాం. అప్పుడు ప్రతి ఒక్కరిని అనేది మన కుర్మలు ఎవరన్నా రాని తీసేసుకుందాం అనే ఫీలింగ్ తో తీసుకొని అక్కడ ఓపెన్ ఎట్లంటే అట్లా పండబెట్టే చేసేది వాళ్ళ కొంత మాకు నీడ కావాలని ఉండి చదువుకుని ఉన్నారు అక్కడ. ఇక్కడ మీరు వచ్చి హాస్టల్ చూసారు కదా, ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీస్ హాస్టల్లో? చూసినాం, అన్ని చూసినాము. అన్ని ఉన్నాయి కదా, బెడ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ దాని తర్వాత ఫుడ్ అనేది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళకి. అన్ని చేసుకుంటా ఆ స్క్రీనింగ్ చేసి ఈ 60% వెళ్ళి జెమ్స్ తయారు చేద్దామనే ఉద్దేశంతో అది తగ్గడం జరిగింది. అంతేగాని ఇప్పుడు మన తెలంగాణ జనాభాకు ఇది సరిపోతుందా? తెలంగాణ జనాభా సరిపోయిందన్నది ఒక 10 బిల్డింగ్లు సరిపోయి అట్లా ఉంటాయి. మళ్ళీ అది కాదండి, ఇప్పుడు 5 ఎకరాలు దేని కొరకు ఇచ్చారు కేసీఆర్ గారు? మహాత్ముడు ఇప్పుడు కేసీఆర్ గారు అవన్నీ ఏమీ లేదు. సంఘానికి ఏదో కుర్మ సంఘానికి జాగిస్తుందని ఇచ్చిండు ఆయన, అంతే.
అదేనండి, ఇప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో చేసుకోండి అని చెప్పిండు, కానీ మీరు ఏం చూసుకుంటారో చేసుకోండి, దాన్ని ఇదే పెట్టండి అదే పెట్టండి మెన్షన్ చేయలేదు కదా అతను. బీసీ వెల్ఫేర్ గైడ్ లైన్స్ క్లియర్ గా ఏమున్నాయంటే హాస్టల్ మాత్రమే, హాస్టల్ కొరకే చెప్పిండా, ఆయన చెప్పిండా, హాస్టల్ కు మాత్రమే అనేది ఉంది. మాట్లాడతారు హాస్టల్ కొరకు మాత్రమే ఏడ చెప్పిండండి, అవన్నీ డాక్యుమెంట్ ప్రూఫ్ ఉందండి. అంతే లేదు, నేను ఏమంటున్నాను, బీసీ వెల్ఫేర్ ద్వారా క్లియర్ గా గైడ్ లైన్స్ ఉన్నాయి. మీరు కూడా దయచేసి మీరు వెళ్ళేసి ఆ డాక్యుమెంట్ చూడొచ్చు, మేము చూసినాము. అది హాస్టల్ వసతిగానే ఉపయోగపడాలి. చూసారు కదా ఇప్పుడు మనం ఏదో పోతున్నామో దాని తర్వాత గవర్నమెంట్ కూడా మనకు గైడ్ చేస్తుంది కదా. ఇట్స్ గుడ్ కాదని గైడ్ చేస్తుంది కదా. ఇప్పుడు చెప్పిన పాయింట్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు మన్సూరాబాద్ లో 2 ఎకరాల 30 గుంటలో బోధ ఎడ్యుకేషన్ సొసైటీ ఉంది కదా, అందులో అది వదిలేయండి. టాపిక్ అయిపోయింది, మనసులో టాపిక్ అయిపోయింది. చెప్పినాను, మీకు అర్థమైతే ఓకే, అర్థం ఎంతమంది కురుములకు విద్యాపరంగా ఉద్యోగపరంగా ఉపయోగపడుతుంది, అది కూడా కావాలి కదా. డెవలపింగ్ అంటున్నారు, మన కురుములకు ఎంతమందికి ఉపయోగపడుతుంది. మీరు ఎంక్వైరీ చెయ్యండి. ఎంక్వైరీ చేస్తేనే సజెషన్స్ టు డెవలప్ అన్నమాట. అది సజెషన్స్ తీసుకునే స్థాయిలో ఉంటుంటే సజెషన్స్ కు ఎప్పుడో తావుండేది. ఎప్పుడో సంఘానికి వచ్చినప్పుడు మేము కూర్చున్నప్పుడు సజెషన్స్ ఎట్లుండాలంటే అది యాక్సెప్టబుల్ ఉండాలి సజెషన్. ఓహో, అంటే ఇది పర్సనల్ ఎజెండా కాదు కదండి, సమాజం కొరకు ఆలోచించే. సమాజం నేనేమంటున్నా, సమాజం బాగుపడడానికి ఏవైతే మీరు చెప్తారో పాయింట్స్, అది అనేది యాక్సెప్టబుల్ ఉండాలి అందరికి. ఓకే, అంటే ఇప్పుడు సమాజం కొరకు కోకపేట భవనం ఉపయోగపడాలి, సాంస్కృతికంగా మనం ఎన్నుకున్నాము, విద్యాపరంగా ఎన్నుకున్నాము, ఉద్యోగపరంగా ఎంప్లాయబిలిటీ పరంగా ఎన్నుకున్నాము, దానికి ఒక ట్రైనింగ్ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ అవ్వాలి. ఇది సమాజం కోసం కాదా? మన సమాజం కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం కదా మనం, ఏదో విధంగా తయారు చేయడానికి. ఒకటి ఇప్పుడు మన తెలంగాణలో ఒకటే ఒక కులం ఉంది, పేరిక కులం. దాని దగ్గర పోయి మనం చూస్తే దానికి ఉన్న సంఖ్యకు, వాళ్ళు చేసుకున్న డెవలప్మెంట్ కు మన సంఘంతో పోలిస్తే ఎట్లుంది అనేది మనకే మన అంతరాత్మకు మనమే ఆన్సర్ ఇవ్వలేము. ఆత్మ సాక్షికి కూడా మనం ఆన్సర్ ఇవ్వలేము. అవును, ఒక పేరిక కులం ఎట్లుందనేది. ఓకే, అంటే అర్థం చేసుకోండి. ఇంకొకటి, 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి, సరే మీరు బైలాస్ ప్రకారంగా మీరు అవుతున్నారు అని మీరు చెప్తున్నారు, బైలాస్ విరుద్ధంగా అవుతున్నారని నేను చెప్తున్నా. అయితే ఒక డేటా ఉండాలా లేదా? తెలంగాణలో ఎంతమంది కురుమలు ఉన్నారనేది ఎంపెరికల్ డేటా ఉందా సంఘం దగ్గర? ఇది పెద్ద ఫెయిల్యూర్ కదా. మీ దగ్గర ఉంది కదండి ఇన్ఫర్మేషన్ ఎంతమంది, మీరు చెప్పండి, మీరు ఫార్వర్డ్ చేయండి. అరే గురునాథ్ గారు ఇగో చెప్పినాడు, ఇగో మన కురుమలు ఇంతమంది ఉన్నారని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తాం కదా. మా దగ్గర డేటా అనేది ఎన్ని లక్షలు ఎంత ఉందనేది మా దగ్గర ఎట్లుంటదండి? 20 సంవత్సరాల నుంచి ఒక సంఘం నడుపుతున్న వ్యక్తుల దగ్గర ఉండాలి కదా, సంఘం దగ్గర ఉండాలి కదా, ఉండాలా లేదా? ఇప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు నరేంద్ర మోదీ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తుంది? క్యాస్ట్ సెన్సెస్ చేస్తుంది జనాభాని. మరి మన దగ్గర 20 సంవత్సరాల నుంచి అంటే ఒక్కసారి కూడా సెన్సెస్ జరగకుండా ఓన్లీ నోటి మాట ద్వారా మేము 30 లక్షలు ఉన్నాం, 40 లక్షలు ఉన్నాం, 50 లక్షలు ఉన్నాం అంటే ఇది ఏముండాలంటే, ఇది ఆయన ఒక్కడు పోయి ఇంటింటికి తిరిగి జిల్లా పరంగా ఉన్న అధ్యక్షులు పంపించాలి. ఇవ్వడం జరిగింది. మీకు చెప్పండి, వినండి పాయింట్ చెప్పండి. మీరు ప్రతి ఒక్క పాయింట్ చెప్తాను కదా. చెప్పండి. అది ఆయన ఈ జిల్లా పరంగా అధ్యక్షులకు ఎప్పుడో చెప్పడం జరిగింది. ఈ జిల్లా నుంచి మీరు సబ్ డివిజన్స్ ఉన్నాయి, సబ్ కమిటీస్ ఉన్నాయి, వాళ్ళకి చెప్పేసేసి మొత్తము ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దానికి ఎంత ఖర్చు అవుతుందో మేము బేర్ చేస్తాము ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చెప్పారు వాళ్ళకి. చెప్పారు అంటే 20 సంవత్సరాల నుంచి చెప్పినా కూడా వాళ్ళు పని చేస్తలేరంటే వాళ్ళు అధ్యక్షులుగా వాళ్ళు ఉండాలి, సిస్టమ్ అట్లానే నడపాలని అర్థమా? ఏంది ఇప్పుడు చెప్పినారు అంటున్నారు, పైసలు ఇస్తామని చెప్పినారు, ఇంత ఒక అధ్యక్షుడికే మాటకు విలువ లేదా? ఇది 20 సంవత్సరాలు చెప్పలేదు. ఎప్పటి నుంచి చెప్తున్నారు? ఇది 20 సంవత్సరాల నుంచి చెప్పలేదు, ఒక 1 year బ్యాక్ చెప్పడం జరిగింది. అది ఏమనేది కంటిన్యూషన్ పని జరుగుతుంది. ఒక అధ్యక్షుడు చెప్పిన మాటకే వాల్యూ లేకుండా మిగతా జిల్లాల అధ్యక్షులు పనిచేస్తున్నారు. మీరు అది మాట్లాడకండి. మీరు అంటే అధ్యక్షుడు చెప్పిన తర్వాత వినాలి, అధ్యక్షుడి మాట విలువకు చెప్పాలి కదా, చేయాలి కదా. చెప్పడం జరిగింది. అక్కడ వాళ్ళది డేటా ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పిన నేను. ఓకే,
అది కూడా చెప్పింది, అన్ని చెప్తుంటే మీరు వినరు. మీరు 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 ఓన్ గా మాట్లాడుతుంటే నేను ఏ విధంగా మాట్లాడగలుగుతాను? ఓన్ కాదండి, ఓన్ గా చెప్పడం కాదు ఇది. జరిగింది, డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది, వాళ్ళు డేటా గ్యాదర్ చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది అక్కడ. మన అన్ఎంప్లాయిడ్ యూత్ కి, మన కుర్మాస్ కి, మన దాంట్లో వాళ్ళని హైర్ చేసుకున్నాము, వాళ్ళకి డైలీ ఇంత ఇద్దామని చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మెంబర్షిప్ అనేది చాలా జిల్లాల నుంచి మీకు లెటర్లు కావాలంటే లెటర్లు కూడా పంపించమంటే సంఘానికి పంపిస్తారు ప్రతి జిల్లా నుంచి. మెంబర్షిప్ అనేది చాలా లిమిటెడ్ మెంబర్స్కు, అంటే 4 గోడల మధ్యలో మాత్రమే అనౌన్స్మెంట్, ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఈ పలానా జిల్లాకు అధ్యక్షులు అవుతారు అని ముందుగా ఒక వారం ముందో లేకపోతే ఒక నెల ముందో 15 రోజుల ముందో స్టేట్మెంట్ ఇవ్వరు. ఇది 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 ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టే కదా. అంటే తక్కువ మందికే మెంబర్షిప్ ఇవ్వడము. చైతన్యంగా ఉన్న కుర్మలు ఊర్లలో ప్రతి ఒక్క కుర్మోళ్ళు అంటే కులాభిమానం ఎక్కడుంది అని ఎవరైనా చూడాలనుకుంటే ఊర్లలో చూస్తారు. ఓకే, అంటే పక్క 100% కులాభిమానం, స్వార్థం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక ఊరు బిడ్డనే, మీరు కూడా ఊరు నుంచే వచ్చి ఉంటారు. మొన్న ఖమ్మంలో వరదలు వచ్చినాయి, గుర్తుందా మీకు? తెలుసండి, 10 లక్షలు పోయి సీఎం గారికి ఇచ్చింది అంటున్నారు కదా. ఇంకేమి ఇచ్చినాం అక్కడ పోయి? దుప్పట్లు ఏవైతే అక్కడ ఏవైతే పంచాలో, అదే మన కొల్పుల నరసింహులు గారు టీం అంతా పోయి పంచింది చూసినాం. అందులో వన్ ఆఫ్ ద మెంబర్ నేను కూడా పోయిన అక్కడికి. ఓకే, అంటే మీరు అప్పుడు నాకు తెలియదు కాబట్టి. మీకు తెలియదు కాబట్టి అందుకని చెప్తున్నాను. ఇప్పుడు నేను చాలా సీనియర్ని కాబట్టి ఏంటంటే నేను ఓపెన్గా ఎప్పుడు రాను. ఓకే, ఇక వీళ్ళు ఓపెన్గా వస్తారు అందుకని చెప్పేసిన తర్వాత ఇప్పుడు సుదర్శన్ గారు ఉన్నారు, కోడి సుదర్శన్, సి రమేష్ కుమార్ అన్నాడు కదా, వాళ్ళని అడగండి. శైలేందర్ మీకు ఐడియా ఉందా, తెలుసా అని అడగండి. తెలుసు. ఇప్పుడు చిల్లంపల్లి రమేష్ గారికి మీ గురించి అడిగాను. ఏమడతాను చెప్పారు, ఏందనేది చెప్పారు. మీ సిన్సియారిటీ, మీరు వర్క్ హాలిక్ పర్సన్, పని అంటే సంఘానికి మీరు పని చేసేటోళ్ళు కానీ మోసం చేసేటోళ్ళు కాదు అనేది తెలుసు. అందుకే మీతో ఇప్పుడు ఎథికల్ వాల్యూస్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. అవును, అందుకని నేనేమంటున్నాను, ఇప్పుడు అవకతవకలు ఎక్కడో ఒక్క దగ్గర జరగవని నేను కూడా గ్యారంటీగా చెప్పాను. నేను కొన్ని అవకతవకలు జరుగుతాయి, ఎక్కడైనా జరుగుతాయి. మనం కూడా అంత న్యాయపరంగా జీవితాంతం ఉండం ఇండివిజువల్ గా. సో ఏంటంటే కొన్ని జరుగుతాయి అవన్నీ చూసుకుంటూ పోకుండా ముందుకు సమాజాన్ని ఏ విధంగా తీసుకుపోవాలనే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి వీ హావ్ టు ఎంకరేజ్ హిమ్ అంతే. ఓకే, అంటే ఇంతకు ముందు ఏం జరిగినది జరగని ఇక ముందు ఇప్పుడు మార్పు తీసుకొస్తామంటారా? ఇంతకు ముందు జరిగింది ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న గుడి ఉంది, అక్కడ సత్రం ఉంది. ఆ సత్రము సంఘందే అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. అవునా? సంఘంది కాదండి అది. ఇప్పుడు మన కులంలో దాతలందరూ కలిసి కట్టించారు. అది ఒక గుడి కట్టిస్తారు. ఆ గుడి అనేది దాతలది అని గుడి సమాజానికి ఉపయోగపడదా? నేను సంఘం అంటే మీరు అదే పాయింట్ మీరు అర్థం చేసుకుంటారు. సంఘం పైసలు కావవి, సంఘం నుంచి పైసలు తీసుకొని కట్టియలేదు. సంఘం నుంచి యాదగిరిగుట్టకు ఎన్నోసార్లు రెనోవేషన్ మొత్తం సంఘం పైసలే కట్టించి రెనోవేషన్ చెప్పి లేదు వాట్ ఎవర్ ద ఇన్కమ్ అక్కడ వచ్చి లోకల్లో ఉన్న వాళ్ళు చెప్పారు కదా. లోకల్ కూడా మస్తు చెప్తారండి, లోకల్ కూడా మస్తు చెప్తారు. అదే అంటున్నా కదా, ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ అనేది ఏం చేస్తారంటే ఇప్పుడు ఏది ఎడ్యుకేషన్ కమిటీ అవార్డ్స్ ఇస్తారు కదా, దసరా సమ్మేళనం ఇస్తారు, వాళ్ళు వచ్చిన ఇన్కమ్ అక్కడ ఇస్తారు, అక్కడ డెవలప్మెంట్ కి వాళ్ళు ఉపయోగిస్తారు అన్ని. ఇప్పుడు శ్రీశైలం సత్రాలు ఉన్నాయి. శ్రీశైలం సత్రాలు ఏమైందండి చెప్పండి నాకు. శ్రీశైలం సత్రం ఏం జరిగింది? పెద్ద కుంభకోణం ఉంది. కుంభకోణం ఎవరి చేతిలోకి పోయింది? అది మీకు తెలుసు, నాకు తెలుసు ఎవరి చేతిలో ఉందని. అది మళ్ళీ అయిపోయాం. మళ్ళా ఇప్పుడు అదే జరుగుతుంది కదా. అంటే మనం ఎత్తిపోయితే మనం స్ట్రాంగ్ ఉండకుంటే ఏమైంది, స్ట్రాంగ్ లేకుంటే మనంతలో మనం పోయింది. ఇప్పుడు ఇవన్నీ మనం చేసుకుంటున్నాం కదా. శ్రీశైలం సత్రం మన సంఘందే, యాదగిరిగుట్ట మన సంఘందే, కొమరవెల్లి మల్లన్న మన సంఘం కాదు, దాతలది అంటే అది సంఘం కొరకే అని దాతలు ముందుకు వచ్చి ఇచ్చారు కదా, సంఘం కొరకే కదా. అంటే సమాజానికి కుర్మ సమాజానికి మనం ఒకటి కట్టిద్దాం. మీరు వైశ్య సంఘాలనే కదా, సత్రాలనే కదా. అవును, అట్లా సత్రాలు మనం కట్టిద్దాం ఒక ప్లేస్ లా అనే ఉద్దేశంతో అందరు ఫార్వర్డ్ వచ్చి కట్టించుకున్నాం. అంటే అది పర్సనల్ వ్యక్తులది కాకుండా సమాజంది కదా. ఏదైనా సమాజం కంటే వాళ్ళైతే ఇంటికి డబ్బులు తీసుకోపోరు కదండి అక్కడ వచ్చిన లాభాలు. మరి అది సమాజంది అన్నప్పుడు అది సంఘందే అని అర్థము. సమాజం సంఘం అనకండి, మీరు సంఘం అనకండి.
ఇప్పుడు మనకండి సంఘం యాక్టివిటీస్ వేరే, మన దాంట్లో ప్రతి యాక్టివిటీ డిఫరెంట్ ఉంటాయి అక్కడ. అట్లా. ఓకే, అంటే ఇప్పుడు కుమ్రవెల్లి మల్లన్నది యాదగిరిగుట్టది మనది కాదంటారు మీరు, సంఘంది కాదంటారు. మళ్ళీ అంటారు మీరు. అలా ఏమని పెట్టినాం బోర్డు మనము? ఏమని పెట్టారు? కుమ్రవెల్లి మల్లన్న సత్రం అని. కాదు కాదు. చెప్పండి, మీరు ఏం పెట్టారు అక్కడ? చెప్పండి ఏం అది ఎవరు కురుమలదని ఉన్నదా? ఎవరు అంటారు? కురుమల సత్రాలు అంటారా? కురుమల సత్రాలు అంటారు. మళ్ళీ అయిపోయి మళ్ళీ కావాల్సింది మన కుర్మ కావాలి కదా, మనకు కావాల్సిన హైలైట్ కావాల్సింది. అవును, కుర్మనే కావాలి. కుర్మ కోసం కుర్మనే అవుతుంది కదా. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ ఓపెనింగ్ చేసిన సత్రాలు కుర్మల గురించి ఎంత పొగడాలో పొగిడిండి ఆయన. అవును. ఇప్పుడు హరీష్ రావు గారు స్థలం ఇచ్చాను, పైసలు ఇచ్చామని చెప్పారు. మన్సూరాబాద్ కు ₹1,00,00,000 మున్సిపల్ ట్యాక్స్ అది కట్టామని చెప్పారు గవర్నమెంట్ తరఫుననే బాధ్యతంగా. ఇవన్నీ జరిగినాయి కదా. ఎగ్జామ్షన్ చేయించిండు, కట్టలేదు ఆయన. అదే అంటే మీన్స్ గవర్నమెంట్ నుంచి ఎగ్జామ్షన్ మీన్స్ గవర్నమెంట్ భారం వహించినట్టుగా. అది మనకు అనవసరం. ఒక మంచి పని. ఇప్పుడు కొమరవెల్లి మల్లన్నది కూడా అక్కడ అదే అంటే మన కుర్మ సంఘం మీటింగ్ లో చెప్పింది ఏంటంటే, ఇక్కడ నేను స్థలంతో పాటు ₹50 లక్షల అనేది కూడా అనౌన్స్మెంట్ చేసిరు కదా. తప్పది. మరి హరీష్ రావు చెప్పింది తప్పని బహిరంగంగా చేయడానికి అది కాదండి. ఇప్పుడు చెప్పండి, ఆ సొంత ల్యాండ్ మనం కొన్నాం, అది ఏది కొమరవెల్లిది సొంత మన డబ్బులు పెట్టి కొన్న ల్యాండ్, అది మన ఓన్ ల్యాండ్. అది కానీ యాదగిరిగుట్టది కానీ అన్ని ల్యాండ్స్ మన ఓన్. అవి ఏ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు దానికి. ఇచ్చింది ఒకటే, వీళ్ళు శాంక్షన్ చేసింది కోకాపేట ఒకటే గవర్నమెంట్ కేసీఆర్. ఓకే, మన్సూరాబాద్ ₹1,00,00,000 మాఫ్ చేయడం అంటే అది గవర్నమెంట్ హెల్ప్ చేసినట్టే కదా. అంటే ఇప్పుడు మన చేతికి ఏమైనా డబ్బులు వచ్చినాయి అందుకెళ్ళి? అంటే ఎగ్జామ్షన్ చేస్తున్నారంటే మనం చేతిని కట్టేది. అవునండి, మన చేతికి ఏమైనా డబ్బులు వచ్చినాయా? ₹1,00,00,000 మనకి ఇచ్చిండా? ఎగ్జామ్షన్ చేయడం అంటే మనకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా సపోర్ట్. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్ ఆడిట్ ఉందా? అది కాదండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు రాండి, ఫైనాన్షియల్ ఆడిట్ ఉంది. ఎందుకు ఉండదు? మన ఆడిటర్ ఉన్నాడు. ఆడిటర్ ఉన్నాడు. ఓకే, చార్టర్డ్ అకౌంట్ ద్వారా చేపిస్తున్నారు. ఉన్నది చార్టర్డ్ అకౌంట్ ఉన్నాడు, లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, ప్రతి ఒక్కటి ఉన్నది. అకార్డింగ్ టు మేనేజ్మెంట్ అన్ని. ఎందుకు మెయింటైన్ చేయరండి? ఇప్పుడు ఇంత పెద్ద సంస్థ ఉన్నప్పుడు ఒకప్పుడు ఏంది, ఒక 1500 ₹5,000 కిరాయిలు వచ్చేటివి సంఘానికి. ఇప్పుడు ఎంత వస్తున్నాయి మరి? ఇప్పుడు మన్సూరాబాద్ ఎన్ని లక్షలు వస్తున్నాయి? మీరు అన్ని తీసిరు కదా డేటా, ఇంకా నేనేం చెప్పాను అన్నట్టు. అది ₹16 గవర్నమెంట్ కాదండి. ₹16 అనేది నిజంగా మీరు అన్ని ఎంక్వైరీ చేసుకొని ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్పాలి చెప్పండి? మీరు ఒక ప్రధాన కార్యదర్శి, జంట నగరాల వ్యక్తి అండ్ మోరల్ ఎథికల్ వాల్యూస్ ఉన్న వ్యక్తి కాబట్టి మీతో సంభాషణ చేస్తున్నాను. అదే వేరే నేను అది కాదు, నేను మీకు ఏవైతే చెప్పిందో అది మీకు అనుకూలంగా ఉన్నాయా లేవా చెప్పేది. సమాజానికి అనుకూలం ఉన్నాయా లేవా? ఇది మాట ఓకే, ఇది యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకేంది మళ్ళా? నేను చెప్పేది సమాజానికి అనుకూలమైన చెప్తున్నా, నెగటివ్ చెప్తున్నా? ఇప్పుడు 20 సంవత్సరాలు ఎందుకు అన్నాడు, అది చెప్తున్నాను, ఇది చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ అవుతున్నాయి, మళ్ళీ ఎవరు గెలుస్తారో తెలియదు. యాజ్ ప్రెసిడెంట్ గా ఎవరు వస్తారో తెలియదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు రిట్ వేసారు, అది అయ్యేదాకా ఎలక్షన్స్ కావు. అదేదైనా వాస్తవం కదా. రిట్ మొత్తం చదివారా అండి? అంటే ఎందుకంటే తెలియాలి కదా. నేను చైనాను ఆ రోజు నేను ఆ రోజు అక్కడ తీసుకున్నాను, ప్రతి ఒక్కటి చూస్తా నేను. ఎందుకంటే రిట్ లో క్లియర్ గా పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి కురుమునికి మెంబర్షిప్ ఇచ్చి మన ఎలక్షన్ జరగాలని. ఇప్పుడు మీరు వేసినారు, రేపు మన తరఫున అంటే మా తరఫున అనుకో, ఇప్పుడు ఎందుకంటే మీరు వేరే మేము వేరే అన్నట్టు ఉంది కదా. మా తరఫున కూడా అడ్వకేట్ అటెండ్ అవుతాడు, ఆయన ఏం చెప్పాలో చెప్తాడు, దాని తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది. దాని ప్రకారం పోవాలి కదా మనము. అవునవును, ఎవరైనా అంతే కదా. అంతే, మన కోర్టు వాట్ ఎవర్ ఇట్ డిసైడ్, లెట్ ఇట్ డిసైడ్. అది ప్రతి ఒక్కరికి, ఉన్నోళ్ళకు పేదవాళ్ళకు అందరికీ. కేజీ కృష్ణమూర్తి ఈ చేతికి ఇవ్వడం జరిగింది, మీరు ఇచ్చినాయి. ఆయన ఏం చేయాలో ఆయన ఎంక్వైరీ చేసుకుంటుండే, ఆయన అకార్డింగ్ టు ఈజ్ నాలెడ్జ్ ఈజ్ గోయింగ్ అనమాట. కేజీ కృష్ణమూర్తి గారు అవునవును తెలుసు. ఆయన హాస్టల్ చదువుకున్న ఆయన్నే.
తెలుసండి, రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి, తెలుసు, మొత్తం తెలుసు. ఏమంటున్నాండి ఇప్పుడు ఆయన అంత అల్లటప్ప మనిషి కాదు కదా, మీరు తెలుసండి మొత్తం. అంటే ఈ రోజు అవునండి, ఈ రోజు కూడా ఈజ్ వర్కింగ్ ఫర్ సంఘం డెవలప్మెంటే కదా, మొత్తం చరిత్ర తెలుసండి. రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి, రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి పెత్తనం ఎంత ఉంది అనేది కూడా తెలుసు. అంత మంది ఉన్నారు మేధావులు, అందరు చేసి మొన్న ఒక డాక్టర్ వచ్చిన తర్వాత అడ్వైజింగ్ కమిటీ అంటే ఒకటి ఓపెన్ చేస్తాం అక్కడ. ఓకే, అడ్వైజ్ చేయడం అన్నమాట. అందరికి వచ్చి రోజు ఒక డాక్టర్ వస్తున్నారు మన కుర్మకులం నుంచి, అదే సంతోషం, వస్తున్నాడు, వచ్చి కూర్చుంటున్నారు. అంటే ఇవన్నీ అది కాదు, ఆల్ ఆఫ్ ఏ సడన్ డ్రాస్టిక్ అని ఇమీడియట్ చేంజెస్ ఉండేయండి ఎక్కడన్నా కానీ. కాబట్టి వాట్ ఎవర్ గోయింగ్ అంతే, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, ఎందుకు కాదు. ఇప్పుడు సందీప్ ఎలమంచలి గారు బోధ ఎడ్యుకేషన్ సొసైటీ మెంబరు, అండ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, అండ్ ఇంకొక బ్రోకరు మధ్యలో మన యజ్ఞమల్లేశన్ గారితో 2 కోట్ల డీల్ జరిగింది. అది మీకు తెలుసా? జంట నగరాల జనరల్ సెక్రటరీగా 30 సంవత్సరాల. నేనేమంటున్నానండి, మీరు ఏవైతే తెలిసినాయో మీరు మీ ప్రకారం చెయ్యండి. ఓకే, నేను వద్దనట్లేదు. మీకు తెలిసిన విషయాలన్నీ మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుండు, మీరు పోండి. ఎవరికి ఇక్కడ డెమోక్రటిక్ కంట్రీలో ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుంది. అవునవును, ద రిజల్ట్ తర్వాత ఏందనేది ఉంటది అంతే, ఎవరికే కానీ. అదైతే న్యాచురల్ గా అది అట్లా అంత ఆలోచన తర్వాత ఇప్పుడు ఆయన ఉన్న విషయాలలో ఆయన ఎంతవరకు చేయాలో చేస్తున్నాడు. అంటే మీరు రెగ్గ మల్లేశన్ పేరు తీసుకున్నారు కాబట్టి చెప్తున్నాను. అది ఇప్పుడు ఆయన ఎంతవరకు చేయగలనని చేస్తున్నాడు. సంఘం పుట్టినప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు ఒక జిల్లా అధ్యక్షుడు మాత్రం ఎవరు చూడలేదట. అంటే మీరు చూడలేదు, మీకన్నా ముందు నుంచి చూడలేదు. 1946లో మనది నిజాం రాష్ట్ర కుర్మ సంఘంగా అవతరించింది. దాని తర్వాత 1951లో కోలూరు మల్లప్ప గారి ద్వారా సంఘం ఏర్పడ్డది. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూస్ చూస్తుంటే ఒక జిల్లా నాయకుడికి అధ్యక్ష పదవులు ఎప్పుడు కట్టబెట్టలేదు. అస్సలు విషయము కొల్లూరు మల్లప్ప వస్తుంది. అంతకన్నా మొదలు వేరే అతను ఉండేది, బీరప్ప అని ఉండేది. ఎర్ర బీరప్ప కాదు. ఈ వాజ్ కలెక్టర్ ఇన్ మైసూర్ రాజాస్ ప్లేస్ అన్నమాట. ఓకే, అంటే యూస్ టు కమ్ టు అవర్ హౌస్ అన్నమాట ఎట్ దట్ టైం, గ్రాండ్ ఫాదర్ దగ్గరికి. సో అతను అనేది ఇక్కడ మన కుర్మాస్ గురించి అతను ఇది చేసి అక్కడ డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ లేదు అని చెప్పేసి ఈ హాజ్ ఇనిషియేటెడ్ అనమాట. ఇప్పుడు అర్థం అంటే, ఎందుకంటే నేను అన్ని తెలుసు నాకు కాబట్టి చెప్తున్నాను. మాకు అంటే ఆ విషయం నిజంగా తెలియదు, సంతోషం చెప్తున్నాను మీకు అందుకని చెప్తున్నాను. ఈ హాజ్ ఇనిషియేటెడ్ అనమాట. ఈ వాజ్ కలెక్టర్ ఇన్ మైసూర్ రాజాస్ ప్యాలెస్ అన్నమాట. సార్ దయచేసి ఆయన గురించి ఏదైనా కంటెంట్ ఉంటే నాకు పంపించగలుగుతారా? అంటే అది ఇంకా ఇన్ఫర్మేషన్ మనకు లేదు, చెప్పినాను. ఆయన తీసి ఈ హాజ్ ఇనిషియేటెడ్ అనమాట. ఇది సంఘం యొక్క సంఘం స్థలం అయితే కోలూరు మల్లప్ప గారు అనేది తెలుసు కదా. కాదండి, మీరు వినండి ఒక మాట. చెప్పండి. మీరు వినండి. కోలూరు మల్లప్ప తర్వాత అతను, బికాజ్ ఈ వాజ్ అన్ కాంగ్రెస్ పర్సన్, అతను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తర్వాత ఇది. ఓకే. సో అప్పుడు ఎన్ని చేసిన తర్వాత ఇక్కడ అందరు కొందరు వ్యాపారస్తులు ఉండే, మంచి బిగ్ షాట్స్ ఉండే ఇక్కడ. ఓకే. అప్పుడు అందరిని ఒక గ్యాదర్ చేసి అతను ఈ హాజ్ ఇనిషియేటెడ్ అనమాట. మన కుర్మాస్ అక్కడ మంచి డెవలప్మెంట్ ఉన్నారు, ఇక్కడ కూడా మీరు కావాలని చెప్పేసి అతను అనేసి వేలాడితే అక్కడ ఈ ప్లేస్ ఉండింది. అప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చి కొన్నారు అక్కడ, అది ఆన్ పేపర్ లేదు. కొన్ని అక్కడ ఒకటి మామూలు టీన్ షెడ్ వేసి దే హావ్ స్టార్టెడ్ అనమాట. అది చిన్న చేసింది ఉన్నది. అది తర్వాత అనేది వీళ్ళు డెవలప్ చేసుకుంటా అప్పుడు అతను కొల్లూరు మల్లప్ప ఈ వాజ్ వన్ ఆఫ్. గాంధీ భవన్ కూడా కట్టించారు, ఫౌండేషన్ వేసి. హలో 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 సార్. అయితే
అయితే ఆ ఉన్న వ్యాపారస్తులు వెల్ ఆఫ్ దేవర్ అన్ఎడ్యుకేటెడ్ అనమాట. ఓకే. సో ఈ వాజ్ పొలిటికల్ వెల్ ఆఫ్, అంత ఎడ్యుకేటెడ్ ఉండే కాబట్టి అతను అనేది వాట్ ఎవర్ ద పేపర్ వర్క్ వాజ్ టు డూ హి హస్ డన్ అనమాట. ఓకే 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 ద ఇన్వెస్ట్మెంట్ వాజ్ ఇన్వెస్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, అవర్ లొకాలిటీ, ఇక్కడ బిజినెస్ మ్యాన్ అనమాట. ఓకే. మీరంతా చెప్తున్నారు కదా ఫౌండేషన్ స్టోన్స్ అవన్నీ ఉన్నాయని చెప్పిన తర్వాత ఇది ఇప్పుడు గాంధీ భవన్ ను కట్టించింది, ఫౌండేషన్ వేసింది కోలూరు మల్లప్ప అంటారు, అవునా? నేను ఏమంటున్నాను, అతను ఇనిషియేషన్ తీసుకొని చేసిండు ఆయన. ఓకే. ఆయన ఇక్కడ కూడా ఇనిషియేషన్ తీసుకు వాట్ ఎవర్ త్రూ గవర్నమెంట్ పేపర్ వర్క్ చేయాలను హి హస్ డన్ ఇట్. ఓకే ఓకే ఓకే. అదే ఇప్పుడు అంటే డాక్యుమెంట్ చేసింది మెయిన్ గా అందరికి. ఇప్పుడు నెక్స్ట్ తరానికి పోయేది డాక్యుమెంటేషన్ ఉంటేనే కదా. నేను ఏమంటున్నా, మీరు అసలు మాట ఇట్టలేదు. అదే అదే ఈ వ్యాపారస్తులు దే వేర్ అన్ఎడ్యుకేటెడ్, అర్థమైంది. పొలిటికల్ గా దే వేర్ నాట్ అవేర్ అనమాట. అవునవునవును. అప్పుడు ఆయన ఇన్వాల్వ్డ్, అంటే అతను కూడా కులాభిమానం ఉండే కాబట్టి యాజ్ ఇన్వాల్వ్డ్. పేపర్ వర్క్ అనేది అకార్డింగ్ టు గవర్నమెంట్ పేపర్ వర్క్ ఏం చేయాలి, అకార్డింగ్ గవర్నమెంట్ ఏమేమి చేయాలి అవన్నీ అతను చేసిన తర్వాత చేసి కడదామంటే ద మనీ వాజ్ ఇన్వెస్టెడ్ బై దిస్ బిజినెస్ పీపుల్ అనమాట ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సంఘం. అది ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ వరకు, ఎందుకంటే పెద్దవాళ్ళు మాకు చెప్పినారు కాబట్టి అది అన్నమాట హిస్టరీ. అదే అదే సార్. కొల్లూరు మల్లప్ప పేపర్ వర్క్ అది. అదే అదే సార్. ఓకే. అప్పుడు ఆ తర్వాత ఒక్కొక్కటి డెవలప్ అయింది, కట్టినారు, చేసినారు, ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేసినారు. అప్పుడు కూడా 1950s లో కూడా ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేసినారు. అదే అదే అదే. ఇప్పుడు సంఘానికి గవర్నమెంట్ ఏం ఉండాలి, ఏంటంటే స్ట్రక్చర్ ఉండాలని అతననే పేపర్ వర్క్ చేసినారు, వీళ్ళకి ఇచ్చినాడు అనమాట. అవునవును. ఇప్పుడు తర్వాత వన్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పర్సన్ కాళేశ్వరరావు ఉండే. అవునవును. ఆయన ఎట్ ద టైమ్ హీ హాజ్ కంప్లీటెడ్ BA అండ్ LLB. అప్పుడు ఆ రోజుల్లో యూస్ టు కమ్ టు హాస్టల్ అనమాట, నియర్ బై ప్లేస్ అక్కడే ఉండే. యూస్ టు కమ్ టు హాస్టల్, నైట్ స్టే చేసి హీ హాజ్ టు టీచ్ ద స్టూడెంట్స్ అనమాట. అతను అదే 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 నైట్ లో ఉండి. గుల్లెని వీరయ్య ఉండే, ఈ వాజ్ మేనేజర్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఎట్ దట్ టైం. అదే అదే వాళ్ళ కొడుకు లేకపోతే కొడుకు అనుకుంటాను మాతో, అంటే కిషోర్ బనేనేని అని ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ కదా. అవునవును. ఇంజనీర్ ఉండే. అవునవును. అదే కాళేశ్వరరావు గారు వీళ్ళందరూ అప్పట్లో అంటే సంఘం ఎందుకు చేయలేదు. ఇప్పుడు ప్రతి సంఘంలో అప్స్ అండ్ డౌన్స్ అయితేనే ఉంటాయి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్, మళ్ళీ దాని తర్వాత ఇంతవరకు నెగ్గుకుంటూ వచ్చిందంటే కుర్మ సంఘం ఒకటే, ఎలాంటి పోట్లాటాలు లేకుండా. కొట్లాట అనేది కాదండి, ఇప్పుడు నెగ్గుకుంటూ వచ్చిందని అంటున్నారు కానీ సమాజంలో విద్యాపరంగా, రాజకీయంగా, మనము ఉద్యోగ పరంగా మన సంఘము మిగతా సంఘాలను కంపేర్ చేస్తే మినిమం ఒక పేరిక కులంతో కంపేర్ చేస్తే అది కాదండి. మీరు అన్నారు ఏంది, పెరిక కులము సంఘం అంతా వాళ్ళకి దే ఆర్ నాట్ ఫీడింగ్ కదా వాళ్ళ పిల్లల్ని, స్టూడెంట్స్ ని. మన పిల్లలకు కూడా, మన పొరలకు కూడా ఉండాలి కదా, చదువుకోవాలని, బాగుపడాలని చెప్పి. ఎంత మందికి ఉండండి మన దగ్గర, చెప్పండి నాకు. ఆ అవకాశం కల్పిస్తే కదండి. ఇప్పుడు అవకాశం ఏంది, వాడికి ఏమన్నా అట్లా కాదండి. ఇప్పుడు మనం సమాజంగా చెప్తున్నాం. ఇప్పుడు నవంబర్ నుంచి అది కాదు, ఒక మాట, మా ఫాదర్ కూడా అయితే మామూలు ఎడ్యుకేటెడ్ అతను. మళ్ళీ నేను ఈ రోజు ఇంత పొజిషన్ గా మాట్లాడకుండా అంటే మై ఓన్ నాలెడ్జ్ కదా అది. అదే ఎవరిది వాళ్ళ ఇప్పుడు అలా చేసుకోవాలి. ఇప్పుడు నన్నైతే ఎవరు ఎంకరేజ్ చేయలే కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేసినారా, వాట్ ఎవర్ యువర్ ఓన్ కదా. అదే నోబడి ప్రొవోక్డ్, నోబడి ఎంకరేజ్ కదా. బాబు నీకు చదువురా బాబు చెప్పినారా నీకు ఎవరన్నా? బికాస్ ఆఫ్ మై మదర్ ఐ యామ్ హియర్. అదే నేను ఏమంటున్నాను, ప్రతి ఒక్కరు ఇండివిజువల్ కావాలి. అది వాట్ ఎవర్ పర్సెంటేజ్ వి విల్ డూ. ఇప్పుడు ఆ రోజు సంఘం ఎందుకండి, ఆ రోజు ఫ్రీగా తిండి పెట్టిరు అంతమంది పిల్లలు, ఈ రోజు ఎందుకు గుర్తు చేస్తారు? అంటే అప్పుడు అంత మోరల్ వాల్యూస్ తోని ఉండే. ఇప్పుడు చాలా డిఫరెంట్ వేరైంది. అదే మిస్కాన్సెప్ట్స్ కాదండి. మీకు ఎవరో రాంగ్ గా బ్రెయిన్ వాష్ చేసినారు. క్లియర్ గా చెప్తున్నాను నేను. మీరు అంటే వాట్ ఎవర్ యూ థింక్ అబౌట్ మీ, అది మీ ఎట్లని ఈ ఫేర్ డెవలప్మెంట్ అనేది ఉన్నది, ఆ రోజుల్లో ఉన్నది. నేను ఏమంటున్నాను, ప్రతి సంఘంలో అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. కుంటుపడ్డది లేచింది అయితేనే ఉన్నాయి. ఎవరో ఒక పర్సన్ వస్తున్నారు, ఈస్ గివింగ్ ఓన్ అక్కడ మన స్టేటస్ ఎనర్జీ ఇస్తున్నాడు, ఈస్ డూయింగ్ అనమాట. ఇప్పుడు అక్కడ కొందరు ఉన్నారు, సంఘంలో ఉంటారు, వాళ్ళని కూడా ఎక్కడ ప్రెస్ చేసుకుంటూ పోతూనే ఉన్నారు కదా. ఉన్నారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్కడ కాదు.
ఆల్ ఆఫ్ సడన్ కాదు కాదండి. ఇప్పుడు మనది 1946లో ఏర్పడ్డదంటే చాలా మీరు పురాతనమైన ఒక్కటే ఎగ్గమల్లేశం టార్గెట్ లేదు, చేస్తున్నారు. లేదు, ఎగ్గమల్లేశం అనేది ఒకటి కాదండి. అర్థమైంది, ఒకటి నాకు అర్థమైంది. మీరు ఎగ్గమల్లేశం ఒక టార్గెట్ చేస్తున్నారు. చెయ్యండి, నాకేం అభ్యంతరం లేదు. పంచదార వచ్చింది. నాకేం అభ్యంతరం లేదు. మీరు అక్కడ ఒక్కనే మీరు లేదు, టార్గెట్ ఒక్క చేయదలుచుకున్నారు, చెయ్యండి. ఒక్క వ్యక్తినే మొత్తం మీరు వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకొని యాక్సెస్ టు మీరు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అతను మాట్లాడుతున్నారు. వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ అదనమాట. మీరు అనుకున్నది వచ్చింది, అదే మీకు అభిప్రాయం వచ్చింది, లెట్ ఇట్ బి. దానికి నేను వ్యతిరేకించట్లేదు. అనేది వ్యతిరేకించే కాదు, వ్యతిరేకం అనేది కాదండి. ఇప్పుడు ఏమైతుందంటే ఒక వ్యక్తి తన గుప్పిట్లో పెట్టుకొని యాక్సెసిబిలిటీ అనేది వెరీ లిమిటెడ్ మెంబర్స్, దట్ టు వన్ మ్యాన్ షో మొనార్కీ ఓకే వ్యవస్థను తీసుకొచ్చడం జరిగింది. నో హియరింగ్ అంటే వినే స్థాయి కూడా లేదు. అది కాదు, ఒక్క మాట, ఆ పర్సన్ ఇన్వాల్వ్ కాకుండా ఈ రోజు బిల్డింగ్ నిలబడేది కాదు. తెలుసా మీకు అది? ఏది ఇప్పుడు ప్రస్తుతం కట్టిన బిల్డింగ్ ముస్లిం జంగ్ బ్రిడ్జ్. అవును, చూడండి దాని గురించి అందుకేనా అదే దానికి అందుకేనా ఎగ్గమలేశం కుర్మ సంఘం అని పేరు పెడదామని అనుకున్నారా? అది ఆయన అనలేదు పెట్టుకుంటా నేనని చెప్పేసి. కొందరు పెద్దలు మీరు ఇంత డబ్బు ఇవ్వండి మేము మీ పెడతామని చెప్పి పేరు చెప్తామని చెప్పేది అతనికి. మరి ఆ 2 కోట్ల నుంచి వచ్చిన డబ్బులు ఇక్కడ పెట్టింది అనేది తెలుస్తుంది కదా ఇన్ఫర్మేషన్. మన్సూరాబాద్ లో ఏదైతే ఒక మధ్యవర్తి ద్వారా డీల్ జరిగి కొన్ని వందల కోట్ల ప్రాపర్టీ ఉన్న అతనికి ఆ 2 కోట్లు ఏం అవసరం లేదు. ఆయన ఇట్లా పనిచేసేస్తాడు. తెలుసండి. ఇప్పుడు బెంగళూరులో 12 ఎకరాలు ఉంది అంటే ఇప్పుడు నేను 2 కోట్లు వదిలేయండి, ఆ 2 కోట్లు వదిలేయండి. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. 100 కోట్ల రూపాయలు ఆస్తామి, ఆ 2 కోట్లను కేర్ చేయడు అతను. అట్లా ఎంతో మంది తీసుకొని ముంచిన వాళ్ళు రైతను. తెలుసండి. ఇప్పుడు బెంగళూరులో 12 ఎకరాలు ఉంది, తెలుసు, ప్రతిదీ తెలుసు. మాకు ఉన్న వ్యక్తినే నేను కాదని మనకెందుకు కరెక్టే మీరు అనేది. నేనేమంటున్నా అంటే అది కాదు, సంఘానికి ఏమైనా మోసం చేస్తుండా, సంఘం డబ్బులు ఏమైనా తింటుండా, ఇప్పుడు సంఘం డబ్బులు ఏమైనా తింటుండా, సంఘానికి మోసం చేస్తుండా? మీరు బోధ ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ దయచేసి చూడండి. నేనేమంటున్నాను, నేనేం చూడను. మీరు ఏ యాంగిల్ లో మీరు పోదలుచుకోరో పోండి అని చెప్తున్నాను నేను. అది కాదండి, మీరు ఈ సంఘంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బోధ ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూడండి. బీయింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు చూడాలండి. నాకు అవసరం లేదు. నేను యాజ్ అన్ ఇండివిజువల్ ఏంది వాట్ ఎవర్ సంఘం ఈజ్ డూయింగ్ వెల్ అంతే. అట్లా కాదండి, ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం అంటే ఆ పేపర్ చూసి మాట్లాడుతున్నాము. మీరు పేపర్ చూస్తే మేము ఎవరినో ప్రోవోక్ చేసి ఎవరినో మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసింది కాదు. వీఆర్ సీయింగ్ ద పేపర్ ఆన్ పేపర్ వాట్ ఈస్ హ్యాపెన్. మీరు పేపర్ చూసినారు కదా, అకార్డింగ్ టు నేను వెళ్ళండి, ముందుకెళ్ళండి అని చెప్తున్నా. నేను వద్దనట్లేదు. ఇప్పుడు వెళ్ళడం జరిగింది, స్టెప్ పడ్డది, ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళడం కాదు. నేను ఏమంటున్నాను చెప్పేసారు, దాన్ని కూడా నేను అరే ఎందుకు వేసిరు అని అనలేదు కదా. నేను అంటే ఎగ్గమలేశం గారి గురించి ఎవరో బ్రెయిన్ వాష్ చేశారు, ఎవరో ప్రవోక్ చేశారు అంటున్నారు కదా. మాకు ప్రవోక్ చేసి ఏమంటున్నాను, మీరు ఆ ఫీలింగ్ లో ఉన్నారు అని చెప్తున్నాను. లేదు, అది తప్పండి. మేము ఒక వ్యక్తి గురించి కాదు, వ్యవస్థ గురించి కొట్లాడుతున్నాం. మీరు వ్యవస్థ గురించి కొట్లాడండి, నేను ఆల్ ద టైమ్ ఐ వెల్కమ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నేను కాదండి కదా, నేను అదే దీన్ని ప్రతిదానికి మీరు ఏ విధంగా పోతుండో పోండి అని చెప్పినాను. అదే మొన్న వచ్చినారు, నేను కూడా ఉన్నాను ఆ రోజు, తీసుకున్నాను. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ నేను అక్కడ విజిట్ ఇస్తూనే ఉంటాను. ఇంటి దగ్గరనే మాది సంఘంకి. ఎక్కడండి, ఏ ప్లేస్? రమేష్ కుమార్ పాత ఇంటి దగ్గరనే మా ఇల్లు. ఓకే 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 ఓకే. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, ఫ్యామిలీ రిలేషన్, క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సంఘంలో అందరు పరిచయమే. మరి ఆయన గారు కూడా చాలా కేసులు వేసారు కదా సంఘం మీద. నేను ఏమంటున్నాను, అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి సంస్థలో అన్ని ఉంటాయని చెప్తున్నాను. అన్ని జరుగుతూనే ఉంటాయి, జరగమని కాదు. అన్ని చూసుకుంటూ అన్ని అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఎందుకు వేయలేదు? వేసిన అతను కూడా లేదు కదా. అన్ని జరుగుతూనే ఉంటాయి. నేనేమన్నా అందుకని అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయని చెప్పిన. ప్రతి సంఘంలో వస్తూనే ఉన్నాయి, అని సాగుతూనే ఉన్నది పని. ఇప్పుడు 60 స్టూడెంట్స్ అన్నారు, 60 స్టూడెంట్స్ ఏంటంటే లిమిటెడ్ వాళ్ళని జెమ్స్ తయారు చేయాలి ఉద్దేశం అంతే. ఇప్పుడు నేను ఇక్కడ బిల్డింగ్ కట్టిన తర్వాత, బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే ఐ వాజ్ ద కమిటీ మెంబర్ ఫర్ హాస్టల్ కమిటీ. ఓకే, 6 నెలలు ఫ్రీగా భోజనం పెట్టినాం తెలుసా మేము. అంటే
అప్పుడు ఏమి ఇన్కమ్ లేదు, బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్. ఎందుకు అప్పటికే మన్సూరాబాద్ లీజ్ జరిగింది కదా? లేదు, అది లీజ్ జరగలేదండి అప్పటికి, అది జరగలేదు. అది తర్వాత అయింది, అది తర్వాత అయింది. అది అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఆ మామూలు రూమ్స్ అయినాయి, సిమెంట్ రూమ్స్ అయితే పిల్లలందరూ సార్ మాకు కావాలంటే సరే ఉండండి బాబు ఇట్లా పరిస్థితి ఉన్నదంటే వాళ్ళు ఉన్నారు. వి హావ్ ప్రొవైడెడ్ ఫ్రీ ఫుడ్ ఫర్ 6 months. అదే 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 మరి అప్పటి నుంచి మొన్న నవంబర్, లాస్ట్ నవంబర్ వరకు 1500-2000 రూపాయలు తీసుకొని ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్ నుంచి ఫ్రీగా ఇస్తున్నారు. నేను అందుకని ఆగిన, ఎందుకంటే మీరు ఏం చెప్తారని చెప్పేసి. అదే 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 అంటే అప్పటి నుంచి దాని తర్వాత వినండి, ఎందుకంటే అందుకని నేను స్టార్ట్ చేసింది కమిటీ మెంబర్ ఉన్నా అని చెప్పినాను. అవును, వి హావ్ ప్రొవైడెడ్ 6 months ఫుడ్ అనమాట. అప్పుడు ఏమైందంటే ఒక మోటు మాట చెప్తా, మన పూర్లకు తోలు దొడ్డుగా అయింది. తోలు దొడ్డుగా అయిందంటే కాన్సన్ట్రేషన్ లేదు చదువు మీద. చదువు మీద కాన్సన్ట్రేషన్ అట్లా చేసి ఇట్లా చేసి అరే వద్దు వీళ్ళకు ఇట్లా అయితే వీళ్ళు కాదు, వాళ్ళు డబ్బులు పెడితే డబ్బుల విలువ తెలిసిన అప్పుడు చదువుకుంటారేమో అని చెప్పేసి అప్పుడు 1500 రూపాయలు ఇవ్వడం జరిగింది. నేనే క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చేసిన, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. 1500 పెట్టింది ఎందుకు అప్పుడు అనేది సక్రమంగా వచ్చి ఒక స్టడీకి వచ్చి కనీసం ఒక 30 నుంచి 40 మంది జాబులు కొట్టారు. అవును, చాలా మంది కానిస్టేబుల్స్ ఉన్నారు, చాలా మంది చాలా పొజిషన్స్ లో ఉన్నారు మా పీరియడ్ లోనే. అంటే నేను గర్వంగా చెప్పగలుగుతుంది. ఇప్పుడు మాకు కొట్టిరు అప్పుడే. అదే అదే ఈ రోజు కూడా వచ్చి సంఘానికి వస్తారు, కలుస్తారు, పోతారు, నన్ను పర్సనల్ గా కలుస్తారు, విశేషాన్ని కలుస్తారు. అదే అనమాట. అది అప్పుడు పెట్టిన తర్వాత అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి ఇది చేసినారు. స్పోకెన్ ఇంగ్లీష్ అప్పుడు పెట్టినాము, ఇప్పుడు కూడా వస్తారు. కంప్యూటర్ తో 10 ఉన్నాయి. ఆ 10 కంప్యూటర్లు అయితే మొత్తం దుమ్ము పడి ఉన్నాయి. నేర్చుకుంటారా బాబు అంటే కూడా నేర్చుకుంటే ఏం చేద్దాం. హాస్టల్ పిల్లల్ని ఒక ఫ్రీ లెక్చర్ మన కుర్మతని కండక్టెడ్ క్లాసెస్ అనమాట. ఎవరు? నవీన్ కుమార్ మందులనా? నవీన్ కుమార్ మందులు కాదు, వేరే శ్రీనివాస్ అని చెప్పి యూసుఫ్ కంప్యూటర్ అక్కడ అనమాట. అతను వచ్చి కండక్ట్ చేస్తామని హాస్టల్ పిల్లలకు రోజు చదవంటారా, చేర్చుకోవడరా మీకు ఏదో బాగు అంటే వాళ్ళు నేర్చుకోరు, పోరు. ఏం చేస్తాం అప్పుడు? నేను అనేది ఏంటంటే మనం మీ కాంటే అన్నమాట, అది తెలుసుకు రావాలి. అది 10 కంప్యూటర్లు పెట్టి అంత పెట్టినామంటే ఎవరి గురించి అండి అది? అయితే ఇంకొకటి ఏంటంటే ముస్లిం జంగ్ బ్రిడ్జ్ లో మన హెడ్ ఆఫీస్ ఉంది అని తెలంగాణలో జిల్లాల వరకు చాలా మందికి తెలియదండి. అంటే మేము చెప్పేది చాలా మందికి తెలియదు. స్టార్టింగ్ అప్పుడు 46 నుంచి అక్కడే ఉంది, అదే హెడ్ ఆఫీస్. అది ఉంది అంటే చైతన్యంగా ఉన్నోళ్ళు, సంఘం గురించి తెలుసుకుంటున్న వాళ్ళు తెలుస్తుంది. కానీ చాలా మందికి అసలు గీడు ఉంది, ఈ ప్లేస్ లో ఉంది, ఇన్ని ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది అనేది తెలియదు. చైతన్యవంతులకు అన్నారు. అవును, అంటే ఆ చైతన్యం ఇంకా రాలేదు మన దాంట్లో ఇండివిజువల్ గా. అంటే అవేర్నెస్ కల్పించట్లేదు సంఘం ద్వారా, అవేర్నెస్ కల్పించట్లేదు. ఎవరు కల్పి ఇప్పుడు చూడండి, మీరు అంటున్నారు ఎవరు కల్పించాలని. వేల అది కాదు, 1000 మందిని అంటే మనం పర్సనల్ గా పోయి చెప్పలేం కదా. లేదు ఇక్కడ వినండి, నేను ఎక్కడ చూసానంటే ఒక్క మాట చెప్పండి. బీయింగ్ ఏ లెక్చరర్ మీ క్లాస్ ఎంత మంది ఉంటారు? 60 స్టూడెంట్స్. 60 స్టూడెంట్స్ లా అందరూ ఒకే విధంగా ఉంటారు కదా. మనకు బొట్టన వేళ్ళే మనకు లేవు కదా. సెల్ఫ్ ఇంట్రెస్ట్ గా నిన్ను బాగుపడాలన్నోడే బాగుపడతాడు. అవును, ఎక్కడైనా అంతే. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నానంటే ఒక పాయింట్ ఇప్పుడు నేను ఏం చెప్పినాను, 1500 రూపాయలు పెట్టిన తర్వాత అప్పుడు తోలు మెత్తగా అంతమంది జాబ్లు కొట్టారని చెప్తున్నా. అదే ఒకటి ఏం చెప్తానంటే ఇప్పుడు అదే విధంగా మొన్నటి వరకు అదే తీసుకున్నాము. అదే కంటిన్యూషన్ డబ్బులు తీసుకొని పెడదామంటే ఇక కొన్ని మన దాంట్లో క్రిటిసైజ్ చేసారు. ఇన్ని లక్షల రూపాయలు ఇన్కమ్ ఉన్న తర్వాత ఫ్రీగా ఎందుకు పెట్టారని చెప్పి. ఓకే పెడదాం, స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్రీ ఇంటెన్షన్ ఏదైతే పెట్టారు కదా సార్, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఓపెనింగ్ అయ్యి లాస్ట్ December 14, 2024 ఒక సంవత్సరం నుంచి బిల్డింగ్ ను నిర్వీర్యంగా పడేయడం అంటే అసలు ఏంది మెసేజ్ సమాజానికి? ఏం మెసేజ్ ఇస్తున్నారు? కేసుల వల్ల మీరు అన్నారు కదా రమేష్ కుమార్ కేసులు అని చెప్పి. ఏది ఇది కోకపేటదండి, కోకపేట 14 December 2024. అవునండి, అకార్డింగ్ టు మన దాని తర్వాత అక్కడ ఏం జరగాలో జరుగుతున్నాయి కదా ప్రయత్నాలు. ఇప్పుడు మీరు కూడా ఏదైతే ప్రయత్నం చేస్తుంటే అది కాదు, అది చేయొద్దని మీరే అంటున్నారు. ఏం ప్రయత్నం అన్నా మేము? కురుములకు ఏ జరిగినా అది కాదు. ఇప్పుడు అంతమంది కురుములకు మనం అన్ని ఫ్రీగా ఇవ్వగలుగుతామా?
ఫ్రీ కాదు వాళ్ళతోని అది కాదు, వాళ్ళతోని మాట్లాడడం జరుగుతున్నది. ఇంత మా కుర్మలకు ఇంత పర్సెంటేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. మన్సూరాబాద్ లోనే ఇప్పించలేకపోతే ఇంకా నారాయణ సంస్థ ద్వారా ఎట్లా ఇప్పిస్తున్నారు? అది జనరల్ గా ఒక బీసీ సంఘాలు ఇంకా సంఘాలు కలిసి రిక్వెస్ట్ చేస్తే పర్సెంటేజ్ ఇస్తున్నారు. మన కుర్మలో ఎవరు లేరు అందులో. ఎందులో? అది శ్లోకాల నేను అడిగింది ఏంటంటే ఎంతమంది కురుమోళ్ళు అందులో చదువుకున్నారు, ఎంతమందికి 50%, ఎంతమందికి 100% కన్సెషన్ ఇచ్చారు అనేది డేటా అడిగాను సంఘానికి వచ్చినప్పుడు. రెండోది, ఎంతమంది ఉద్యోగ పరంగా ఫస్ట్ క్లాస్ ఎంప్లాయీ గానీ, సెకండ్ క్లాస్ ఎంప్లాయీ గానీ, థర్డ్ క్లాస్ ఎంప్లాయీ గానీ వీళ్ళు ఏమన్నా మన కురుమోళ్లకు అవకాశం ఇచ్చిరా? ఎందుకంటే మన జాగా అన్నప్పుడు మన వాళ్ళకి ఇచ్చిర్రా అనేది కూడా అడిగినా. ఓకే, నో డేటా ఇప్పటి వరకు. కదా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక మన దగ్గర ఒక అమ్మాయి హస్బెండ్ చనిపోయాడు, 2 చిన్న పిల్లలు, వాళ్ళిద్దరు అక్కడ ఫ్రీగా చదువుకుంటున్నారు శ్లోకాలు. నౌ దే ఆర్ ఇన్ 8th and 9th. ఇద్దరు గురించి కాదు కదా, కాదు. ఇంకోటి మీకు తెలియదు ఏముంది, స్కూల్ వాళ్ళు అట్లా డేటా ఇవ్వలేరు కదా ఇండివిజువల్ గా. సంఘం అన్న ఇవ్వాలి కదా. ఇప్పుడు సంఘం ఎందుకు ఇస్తానండి? స్కూల్ కి ఇచ్చిన తర్వాత స్కూల్ కొన్ని సీక్రెసీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, అతను దే ఆర్ నవీన్ 8th and 9th ఫ్రీ అంటే ఇద్దరికి ఇస్తే సరిపోతుందండి. ఇద్దరండి కాదండి, ఇప్పుడు మీరు ఆ టాపిక్ మీరు ఏం చెప్తున్నాను, కొన్ని డేటాలు రివీల్ చేయలేరు కదా. చెయ్యాలి అట్లా. ఇప్పుడు మనకు వెబ్సైట్ ఉంది, ఇదిగోండి www.kurmasangam.com అని ఉంది. స్కూల్ వాళ్ళు ఉన్నది, స్కూల్ వాళ్ళు కూడా మీకు తెలిసినంత వరకు బీసీలు ఎంతమంది అంతమంది కొన్ని విషయాలు కొన్ని సీక్రెసీ మెయింటైన్ చేస్తారు కదా. అలా కాదండి, ఇప్పుడు మనకు వెబ్సైట్ ఉంది కదా www.kurmasangam.com అని. దాంట్లో ఒక మెంబర్షిప్ అనే ఆన్లైన్ ఫామ్ ఉంది. ఆ ఆన్లైన్ ఫామ్ అసలు డేటా కలెక్ట్ చేసుకోవడానికి కానీ సెన్సర్ చేయడానికి కానీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ యాక్టివ్ మోడ్. ఓకే, చేద్దాం, యాక్టివ్ చేద్దాం. ఆ మందులు అన్నారు కదా నవీన్, ఇది ఎంగేజ్ చేయమన్నమాట అతన్ని. విశాల్ గారు, నవీన్ విశాల్ గారు, దాద్వై రమానంద్ గారు ఇంకా చాలా మంది వర్క్ చేశారు స్టిల్ వర్కింగ్ అనమాట దాని మీదనే. ఇంకొకటి మీరు అంటున్నారు కదా సార్ అవేర్నెస్ ఏ విధంగా కల్పించాలనేది, నేను కర్ణాటక దగ్గర ఉంటాను. వియా పరిచయ వేదిక ఉన్నది. వియా పరిచయ వేదికల కనీసం ఇప్పటివరకు 2000 సంబంధాలు అయినాయి, ఇక్కడ పెళ్లిళ్ళు అయినాయి. సంతోషం అండి, మంచిది జరిగిందని మేము విమర్శలు చేస్తున్నాము. ఇప్పుడు ఎడ్యుకేషన్ కు పదం కూడా అవుతున్నది. ఇప్పుడు వీళ్ళు మందులు నవీన్ దే ఆర్ ఇన్వాల్వింగ్ కదా. మీరు కర్ణాటక బేస్, నేను అందుకనే నాకు తెలుసు ఈ పాయింట్ ఎప్పుడు చెప్తారని. కర్ణాటకలో ఎంతనైతే ఫెసిలిటీస్ వీఆర్ ఎస్టీస్ అక్కడ. సార్ కొన్ని జిల్లాలకు మాత్రమే ఎస్టీ ఉంది, మిగతా జిల్లాలలో బీసీనే. అయితే ఇంకొకటి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తాను. దగ్గర 20 మంది ఐపీఎస్ ఐఏఎస్ తయారయ్యారు. వాళ్ళకు 3 లక్షల ఏదైతే ఎడ్యుకేషన్ చేస్తానంటే వాళ్ళకు ఫెసిలిటేట్ ఉంది ఒకటి. రెండవది ప్రతి గ్రామ కమిటీ నుంచి అది కాదు వాళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ ఎస్టీ కోటానా బీసీ కోటా నుంచా? బీసీ కోటాలో ఉన్నారు, ఎస్టీ కోటాలో తక్కువ మంది ఉన్నారు. మన ఎస్టీ కోటా అంటున్నా కదా, ఆ ఫెసిలిటీ అక్కడ ఉందండి. అక్కడ ఇంకా ఎంతనైతే ఆల్రెడీ వీఆర్ 3rd place అక్కడ. 3rd place ఉన్నాము. అయితే ఇంకోటి అక్కడ అక్యురేట్ డేటా ఉందండి, అక్యురేట్ డేటా ఉంది ఇంత సంఖ్య. అది కాదు మీరు చెప్పేది వినండి ఒక్కసారి. అక్కడ ఆల్రెడీ వీఆర్ ఇన్ 3rd place. స్టార్టింగ్ బీరప్ప గారు అని చెప్తున్నాం కదా, అలాంటి వాళ్ళు చాలా మంది వారు ఎంకరేజ్ అవర్ కమ్యూనిటీ అక్కడ ఉండింది. ఇక్కడ తెలంగాణలో చాలా మంది వ్యాపారస్తులు దేవర్ అన్అవేర్ అబౌట్ ఎడ్యుకేషన్. తర్వాత కొద్ది వచ్చింది కాబట్టి అందుకని అణగారిన కులం అన్నది ఇక్కడ. కానీ మీరు చెప్పండి, మీరు మన తెలంగాణలో జనాభాలలో ఎవరిది హైయెస్ట్ ఉంటది, ఎవరిది ఏ పొజిషన్ ఉంటది? ఇక్కడ కర్ణాటక చెప్తున్నారు 3rd largest. ఓకే, ఐ నో ఇట్. ఇక్కడ ఎవరిది ఉంటది చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు బయట కథనాలు ముదిరాజు అంటారు, దాని తర్వాత మనది అంటారు. కానీ మనది అంటున్నారు కానీ సరే, ముదిరాజు వాళ్ళు ఒక టీఎంఎస్ అని తెలంగాణ ముదిరాజ్ సమాజ్ అని ఒక యాప్ డెవలప్ చేసి కొంత యువత చేతిలో పెట్టేసి సైకిల్ యాత్ర, బస్సు చైతన్య యాత్ర ఇవి అన్ని చేపించి కోటి రిజిస్ట్రేషన్, ముదిరాజుది కోటి రిజిస్ట్రేషన్ అనే అవేర్నెస్ తోని గ్రామాలకు, మండలాలకు, జిల్లాలకు తిరుగుతున్నారు. కొంత యువత అన్ఎంప్లాయిడ్ గానీ ఎంప్లాయిడ్ గానీ కొంతమంది దానికి ఎంకరేజ్ చేసి వాళ్ళను అంటే ఫస్ట్ ఎంపెరికల్ డేటా కావాలి. ఏ సంఘానికైనా ఎంపెరికల్ డేటా ఉంటే ఏ గవర్నమెంట్ అయినా బరాబర్ తల ఒగ్గుతుంది. ఈరోజు సిద్ధరామయ్యను అంటే ఆయనను పక్కన పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది బికాస్ ఆఫ్ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్.
అవును. మన దగ్గర ఆ వ్యవస్థ రావడానికి ఎందుకు ప్రయత్నం ఇంతకు ముందు జరగలేదు. ఇప్పుడు కూడా మీరు అన్నారు కదా 12 మందితోని నేను, ఒగ్గు రవి గారు అండ్ మిగతా కొంతమంది సభ్యులు ఈ ఏదైతే ప్రతి జిల్లాకు 4 లక్షలు అనేది ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఆ రోజు నేను ఉన్నాను. ప్రతి జిల్లాకు 4 లక్షలు గానీ 2 లక్షలు గానీ ఇస్తాము అండ్ కంప్యూటర్స్ ఇస్తాము, ఇవన్నీ చేద్దాము అది ఇది అన్నారు. అవును. అది అక్కడికే మర్చిపోయారు. ఎవరు మర్చిపోయారు? యజ్ఞ మల్లేశం గారు మర్చిపోయారు. కాదు కాదు కాదు, వాళ్ళు ముందుకు రావాలి డిస్ట్రిక్ట్ నుంచి. సార్ నేను చెప్పింది అదే, డిస్ట్రిక్ట్ నుంచి సార్ ఇగో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు హైర్ చేస్తాము, వీళ్ళు తీసుకొస్తారు డేటా అని చెప్పి వాళ్ళు ముందుకు రావాలి. ఇతనైతే ఆ జిల్లాకు పోయాడు కదా సార్. జిల్లాల అధ్యక్షులకు డైరెక్షన్స్ ఇస్తే ఆ అధ్యక్షులు అవునండి. సమన్వయంతో ఇప్పుడు మీరు ఆ రోజు మీటింగ్ లో ఉన్నారు అంటున్నారు, చేసేది చెప్పిండు కదా అతను, రండి అని చెప్పిండు కదా. రండి అని చెప్పిన తర్వాత వాళ్ళని యూత్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అనేది ఇతను ఇయ్యకుంటే అప్పుడు అనాలి మనం. చెప్పిన తర్వాత నో యాక్షనబుల్ పాయింట్స్, నో యాక్షనబుల్ పాయింట్స్ కాదండి. ఇప్పుడు మీరే అంటున్నారు ఒక వ్యవస్థలు అన్నప్పుడు నేనేమన్నాను, ప్రతి పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకోవాలని చెప్పాను. ఇతను ఈ డబ్బులు ఓపెన్ గా చెప్పిన తర్వాత ఈయన ఇస్తాడు కదా. మీకు తెలుసా ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ఒక యాప్ డెవలప్ అవుతుంది. ఆ యాప్ ద్వారా మన కమ్యూనిటీలో ఉన్న 10% 20% ఉన్న ఎడ్యుకేషన్ వాళ్ళు ఫిలప్ చేస్తే ఆ 20% మిగతా 20% ను ఎంకరేజ్ చేసి ఒక 40% అయితే ఇంకా ఫిలప్ గాని కొంత ఏదైతే 60% ఉంటుందో కొన్ని దగ్గర కొందరిని ఎంకరేజ్మెంట్ చేసి కొంత ఎంప్లాయబిలిటీ కల్పిస్తే, అంటే డిగ్రీ చదివి వదిలేసి ఊర్లో ఉన్నోళ్ళు, గొర్రెలు కాస్తున్న వాళ్ళు, ఇంకో ఏదైనా పని చేస్తున్న వాళ్ళు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మన డేటా ఆల్మోస్ట్ 90% అయితే డేటా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినండి మీకు స్టార్టింగ్ ఎప్పుడో చెప్పినాము అని చెప్పినాము, అన్ని చేసాడు. ఇప్పుడు ఆ పాయింట్ చెప్తున్నారు మీరు ఏం, నేను ఉన్నాను ఆ రోజు చెప్పిండు అంటారు, ఇస్తాను నేను అన్నాడు కదా అతను. అదేనండి ఇస్తానన్నారు కానీ ఏం జరగలేదు దాని మీద. ఇస్తానండి తర్వాత ఇప్పుడు ప్రతి జిల్లా ఇప్పుడు మీరే అన్నారు కుర్మ సంఘాలు కదా, ఏదైతే జిల్లాలు ముందుకు వచ్చి ఇక మేము కట్టాలనుకుంటున్నాం ప్లేస్, మొన్న ఒకటి వికారాబాద్ లో ఓపెన్ చేసినాం. ఇప్పుడు అదే వికారాబాద్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా మాకు 50 లక్షలు ఇస్తానని చెప్పారు కానీ 50 లక్షలు ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయింది కదా, ఇప్పుడు 7 ఉన్నాయి అన్నట్టు కథనాలు వినబడుతున్నాయి. అదే వికారాబాద్ వాళ్ళే మాట్లాడుతారు. ఇప్పుడు కథనాలు పెడతారు వాళ్ళు, ఎవరైనా కానీ పెడతారు. ఇప్పుడు జరగడం, ఇప్పుడు చూపించిన తర్వాత ఇయ్యలేదు అక్కడ ప్రోత్సహించలేదంటే అది వేరే మాట. మళ్ళీ ఇంకేంది అయితేనే ఉన్నాయి కదా. ఇంకోటి కొంత అంటే నేను కొంత చదువుకున్నాను, కొన్ని జాబ్లు అంటే కొన్ని సంవత్సరాలు జాబ్ చేసినాను కర్ణాటకలో. గ్రామ కమిటీ నుంచి స్టేట్ కమిటీ చాలా పటిష్టంగా ఉంటది. ఒక్క పిలుపునిస్తే గ్రామాలలో ఉన్న గొర్రెలు తీసుకుపోయి ఎంఆర్ ఆఫీస్ మీద నిలబెడితే మనకు కావాల్సిన డిమాండ్ ప్రతిదీ నెరవేరుతుంది. అట్లాంటి ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి ఇక్కడ పొలిటికల్ గా మనమంతా ఇక్కడ తెలంగాణలో పొలిటికల్ గా అంత హైలైట్ కాలేదు ఎవరు. వ్యక్తి పూజ చేస్తుంది, వ్యక్తి పూజ జరుగుతున్నది, వ్యవస్థ పూజ జరగాలి. చెప్పండి ఇప్పుడు నేను వినండి. ఇప్పుడు ఒకప్పుడు మన దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ 8 మంది మినిస్టర్లు ఉండే మన వాళ్ళు. అవును, నర్సప్ప గారి టైంలో ఉండే కదా. మళ్ళీ అదే విధంగా అందరూ వేరే పార్టీలలో పోయిన అందరు డౌన్ ట్రాడన్ అయిపోయారు. డౌన్ ట్రాడన్ ఫస్ట్ వచ్చి కేసీఆర్ గారు ఆయన హైలైట్ కుర్మాన్ చేసిండు కాబట్టి వచ్చింది. ఏ గవర్నమెంట్ హైలైట్ చేసిందండి కుర్మాసి? మనం మంది ఇన్వాల్వ్ అయినాము. ఇంకోటి గారు నిలబెడితే అక్కడ పోయి ప్రచారానికి గాని మద్దతు గాని ఏం చేయలేదు. సరితమ్మ నిలబడితే కుర్వా సరితమ్మ గద్వాల నుంచి నిలబెడితే అక్కడ ఒక రంజిత్ అబ్బాయి ఉన్నాడు, ఆయనను కాంప్రమైజ్ చేస్తే సరితమ్మ గెలుస్తుంది, ఈ రోజు మినిస్టర్ అవుతుండే అనేది కూడా ప్రయత్నం జరగలేదు సంఘం నుంచి. ఎవరన్నారండి? ఇప్పుడు ఐలాండ్ అడగండి. ఇప్పుడు సంఘం తరఫున కానీ ఎగ్గమలేసిన తరఫున ఆయనకి ఏమన్నా హెల్ప్ అయిందా లేదని అడగండి. ఎప్పుడైంది? లేదు. బిఫోర్ ఎలక్షన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ అడగండి. మీరు అతన్ని పర్సనల్ అడగండి. అతన్ని పర్సనల్ గా అడిగినాం, పర్సనల్ గా తిరిగినాం కదా. ఆయన ఏమన్నాడు అతను? సంఘం ఎప్పుడన్నా వచ్చి మాకు ప్రచారం చేసిర్రా? ఎందుకంటే కేవైసీ అది పెట్టండి. ఇప్పుడు సంఘం ప్రత్యేక తర్వాత వచ్చింది చేసింది, ఎందుకు పోలేదండి సంఘానికి? కేవైసీఎస్ పుట్టుకొచ్చిందే పోయింది, సంఘం పనిచేయలేదు. అంటే మీరు హైలైట్ మాట తీసినారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మనది లాస్ట్ టైం 2024 లో అక్కడ ఓపెనింగ్ అయింది. అతను నోట్ నుంచి స్పీచ్ లో ఏమొచ్చిందండి మాట? అందుకే కదా చీరలు లేపారు కదా మొత్తం. అది మన మనిషే
అంత పొజిషన్ ఉన్న మనిషి అన్నప్పుడు ఇక మీరు సింపుల్ గా ఆలోచించండి ఎట్లా ఉంటదని చెప్పేసి. పేర్లు లేపిర్రు, కొంతమంది అయితే నారాయణఖేడ్ వీళ్ళందరు కట్టరగాళ్ళు, అంటే కుర్మ అభిమానం ఉన్నోళ్ళు నేనేంది ఇప్పుడు నేను మీకు కర్ణాటక ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నాను. మీరు కర్ణాటక బార్డర్ తెలుసు నాకు, అందుకనే కర్ణాటక ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉన్నది. సో అనేది ఇంకా అనేది ఇక్కడ అవేర్నెస్. ఇంకొకటి మీరు అలా అంటున్నారా ఆ వ్యక్తి గురించి? ఇప్పుడు శ్యామ మల్లేశం గారు నోటి నుంచి మాట తీస్తే గొల్ల కుర్మ గొల్ల కుర్మ గొల్ల కుర్మ. అవునండి. మరి ఇప్పుడు అధ్యక్షుడు కుర్మ సంఘ అధ్యక్షుడు అవుతాడా, గొల్ల కుర్మ సంఘ అధ్యక్షుడు అవుతాడా? అధ్యక్షుడు ఏదైండు అంటే అభ్యర్థిగా ప్రకటించే కదా అయిందని ఆయననే డబ్బా కొట్టుకున్నాడు, ఆయననే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరిని కొట్టుకోండి, ఎందుకంటే ఒక ప్రపోజల్, అది ఒక ప్రపోజల్. ఎలక్షన్స్ అవ్వండి, అతను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిరండి, మీకు పంపించాలా నేను? ఆయన ఇచ్చుకుంటాడు. నేను ఉన్నా కదండి ఆ రోజు, నేను ప్రతి దాంట్లో ఉంటా కదా, ప్రతి తెలుసు కదా, ఇచ్చిండు స్టేట్మెంట్ అన్ని చేసిండు. ఇప్పుడు అకార్డింగ్ టు ఎలక్షన్ కమిటీ ఉన్నది, ఎలక్షన్ జరిగిన తర్వాత చేసిన తర్వాత అప్పుడు అనేది ఏందనేది ఉంటది. వాట్ ఎవర్ పర్సన్ ఈ మేబీ అది. అసలు నేను ఈ రోజుకు నేను ఐ వర్క్డ్ ఫర్ ట్రెజరర్ ఒక 5 సంవత్సరాలు చేసి 6 సంవత్సరాలు చేసినాను. మళ్ళీ ఏ రోజు కూడా నేను నామినేషన్ వేయలే, యునానిమస్ గా గెలుచుకుంటూ వచ్చింది. అదే 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 యునానిమస్ అనమాట, నాది ఏముండదు, నామినేషన్ ఉండదు. యునానిమస్ అంటే ఇతను అయింది అంటే అంతే, ఇక వేరే ఉండదు అక్కడ. అంటే నా సొంత డబ్బా కొట్టుకుంటున్నాను కాదు, కాదు వర్కాలిక్ పర్సన్స్ ఉన్నప్పుడు అది ఉంటది. అవును చేసిన తర్వాత అది ఉన్నది కాబట్టి ఉన్నది, కాలేదు అతను. ఇప్పుడు నేను అనేది ఏంది, అంత పెద్ద మీటింగ్ లో చెప్పాల్సిన అవసరం ఆయనది అయిలేదు. అంటే ఎట్లా మనం వెనుకబడుతున్నాము తెలంగాణలో కుర్మాలు. మరి ఇప్పుడు ఆయనకు వైస్ ప్రెసిడెంట్ అని అభ్యర్థిగా ప్రకటించారు సంఘము, ఓకే సంతోషము. శ్యామమల్లేశం గారికి అధ్యక్షుడు అభ్యర్థిగా ప్రకటించారు, సంతోషము. అయితే వాళ్ళిద్దరు కలిసి గొల్ల కుర్మని సంబోధిస్తారు. అంటే సంఘము ఏం చేస్తున్నట్టు, ఎటు మన సంఘాన్ని గొల్ల కుర్మ సంఘానికి మార్చడానికి తీసుకెళ్తున్నట్ట. ఇప్పుడు మీరే అది కాదు, మీరే చీరలు లేపిండంటే ఆయనకు అర్థం ఏంటారు కదా. సీఎం మీటింగ్ లోనే సీఎం మీటింగ్స్ ఏముంటే అంత సెక్యూరిటీ ఉన్నా జనాలు వినరు. ఇంకా భవిష్యత్తులో అయితే చెప్పులతో కొడతారు, కొట్టాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అట్లా అయితేనే వేరే బుద్ధి వస్తుంది అన్నారు. అది నేను అనేది ఇప్పుడు అన్న పాయింట్, నేను చెప్పాల్సిన పాయింట్ అదనమాట. ఇప్పుడు మన ఉండే ఎవరు నాయుడు పీరియడ్ లా జిఎస్ బుగ్గారావు అని చెప్పి అతను ఉండే హార్డ్ వర్కర్ అనమాట. జిఎస్ బుగ్గారావు హార్డ్ వర్కర్ అయితే ఆయన ఇప్పుడు మన శ్రీనివాస్ యాదవ్ క్లోజ్ ఉండే కదా. అప్పుడు శ్రీనివాస్ యాదవ్ పోతుండే ఇచ్చిన సీట్ ఇస్తే, అంటే లేదు సార్ మా కుటుంబంలో వేరే అంటే ఇయ్యలేదు, ఇచ్చేసాం కదా అన్నాడు. ఇచ్చేసాం కదా అంటే ఈయన అప్పుడు కూర్చొని చంద్రబాబు నాయుడుతోని వివరంగా చెప్తే అప్పుడు అరే ఇంత ఉందా నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు చెప్పేదాకా తెలియదు అని చెప్పిన తర్వాత, అంటే నేను ఇండివిజువల్ అవేర్నెస్ మనిషి ఎట్ట తీసుకొచ్చిందని చెప్పింది. అర్థమైంది. అది అదే అనమాట, అట్లా రావాలి మన దగ్గర. అతను చేసి ఇది సార్ మా పర్సంటేజ్ ఇంత, మేము వాళ్ళకన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నాం, ఇది ఉన్నాము, మేము బీసీ గ్రూప్ లకు వస్తాము, వివరంగా చెప్తే టైం ఇస్తే అప్పుడు ఇమీడియట్ గా అతనికి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయడానికి సీట్ ఇచ్చింది అతనికి. అయితే మీరు అలా అన్నారు కదా, ఇప్పుడు రీసెంట్ గా ఏదైతే సెన్సెస్ జరిగింది అండ్ భవిష్యత్తులో 2026లో బీజేపీ పార్టీ ద్వారా సెన్సెస్ జరుగుతుంది. మీకు ఒక చెప్తాను, నేను చాలా దగ్గర నుంచి చూసిన మన కురుబా సంఘం ఏదైతే కర్ణాటకలో ఉందో అవేర్నెస్ ఎంత చేసిందంటే సోషల్ మీడియా కానీ, పేపర్ స్టేట్మెంట్లు కానీ, మీడియా పరంగా కానీ మొత్తం ప్రతి ఒక్క కురుమోడు ఉంటే కురుబాగా రాయించుకోండి, గోండు ఉంటే గోండుగా రాయించుకోండి, ఆలు మతం ఉంటే ఆలు మతగా రాయించుకోండి అనేది సంఘం ద్వారా జరిగింది. మన సంఘం నుంచి ఎప్పుడు జరగలేదు. ఇది కనీసం ఒక 20-15 సంవత్సరాల నుంచి మేము ప్రతి వీటిలో చెప్తాం. లేదండి, అవేర్నెస్ కల్పించట్లేదు. అది కాదు, ఇప్పుడు వాళ్ళు రాసుకోకుంటే మనం అయితే వాళ్ళని ఫోర్స్ చేయలేదు కదా. మారింది ఇప్పుడు, ఒక చేంజ్ అయితే వచ్చింది. ఒక 20% అయితే దే ఆర్ రైటింగ్ కుర్మా అని చెప్పేసి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మై సన్ వాస్ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్ అనమాట. అయితే వాళ్ళ మేడము గుల్లా యాదవ్ ఏదో విషయంలో అనేది ఇద్దరికి డిస్కషన్ అయింది. అంటే అదంటే ఇతను చెప్పిండు అనమాట. అంటే మావాడు గేదమైన నేను ఇది నువ్వు అదే అని చెప్తా ఉన్నాడు. ఈ వాజ్ ఇన్ 5th క్లాస్ అనమాట. అయితే లేదు అంటే వాడు డిఫరెన్స్ అని అడిగింది వాళ్ళ టీచర్ అంటే వెన్ యూ వాజ్ ఇన్ 5th ఏం చెప్పినంటే, అంటే అవేర్నెస్ ఏ విధంగా తీసుకొస్తుంది నేను చెప్తున్నా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూ బఫెలో వి షీప్ అన్నాడు.
అంటే నాకెప్పుడు చెప్పింది ఆ మేడము, నేను రోజు పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళాను, మీ వాడు ఇట్లా అన్నాడండి అని అన్నాను. అంటే 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 మళ్ళీ ఆమెను కన్ఫ్యూజ్ అయ్యి, లేదండి వాడి ఉద్దేశం అది ఉండింది, నాకు అర్థమైంది, నేను మన ఇచ్చేస్తలేను, వాట్ ఎవర్ యూస్ టోల్డ్ ఇస్ కరెక్ట్ అని చెప్పింది అనమాట. అదే అదే కరెక్టే కదా మరి, అది మనకు రావాలి. అదే అదే అది నేనేది పాయింట్ చెప్పేది మన ఇండివిజువల్. అయితే ఇంకొకటి మీకు ఇంకొకటి చెప్తాను. ఆ రోజు ఏదైతే కోకాపేట భవనము ఏదైతే ఓపెనింగ్ ఏదైతే మన ప్రతిపాదన ఏదైతే ఉండాలో ఒక సర్పంచ్ ప్రతిపాదన ఉంది, 10 కోట్లు మన వరండా కడతామని. అంటే ఒక మేధావుల యొక్క ఇన్వాల్వ్మెంట్ నిజంగానే సంఘంలో ఉండుంటే, చాలా మంది మేధావులు ఉన్నారు, చాలా మంది అంటే చాలా మంది. కుర్మ మా వేదిక మీకు తెలుసు, చాలా కండక్ట్ చేసినప్పుడు చాలా మంది మేధావులు ఇన్వాల్వ్మెంట్ అయ్యేవాళ్ళు. ఆ మేధావుల యొక్క ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ మన సంఘంలో నిజంగానే ఉండి ఉంటే, ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు అంటలేను నేను, మళ్ళా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటే దగ్గర 50 కోట్లు 100 కోట్లు డిమాండ్ చేసేది ఏది గవర్నమెంట్కి. ఎందుకంటే కేసీఆర్ అన్ని కోట్లు ఇచ్చినప్పుడు కనీసం ఈ గవర్నమెంట్ నుంచి ప్రతిపాదన ద్వారా అక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ చేసేదానికి 10 కోట్లు అడగడం అంటే మేధో అంటే ఆయననే ఎంతో నవ్విండు కదా, ఏందయ్యా మీరు గిట్ల 10 కోట్లు అడుగుతారు అని. అవును, అంటే దానికి అర్థం ఏంటి? మనకి ఏంటంటే ఇంకోటి ఏంటంటే, మనకు ఏంది కావాల్సింది, మనకి ఎంత పెద్ద ఆర్పాటాలు లేదు, మాకు చాలా అన్నాడు. ఇంకోటి విషయం చెప్తాను, రీసెంట్ వి వాంటెడ్ టు కండక్ట్ అండ్ డాక్టర్స్ మీటింగ్ అనమాట ఏదో సంఘంలో. మన కుర్మ వాళ్ళు దిఆర్ ఒక 150 వరకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది మనకి, గ్రూప్ తయారు చేసినాము. వీ హావ్ ఇన్వైటెడ్ దెమ్ అనమాట సంఘంకి. అందరూ ఒక గెట్ టుగెదర్ పెట్టి లంచ్ అరేంజ్ చేసేసి అందరు పిలిచి మనకి డాక్టర్స్ ఇంతమంది ఇంది మనకి ఎట్లుంది అవేర్నెస్ ఇవన్నీ చేద్దామంటే ఓన్లీ 15 పీపుల్ రెస్పాండెడ్ టు కమ్ టు ద మీటింగ్ అనమాట. సార్ మీకు ఒక విషయం చెప్పాలా, మన సంఘం మీద చాలా మంది మేధావులు మాట్లాడుకుంటున్నది ఇప్పుడు ప్రస్తుతము. అంటే మిగతా సంఘాలు ఎట్లున్నాయి అనేది వాళ్ళకి తెలుసు, కానీ మన సంఘం మీద నమ్మకం అనేది చాలా కుంఠితమైంది, అంటే చాలా తక్కువైపోయింది సంఘం మీద. అవునండి, ఇప్పుడు పెట్టిన తర్వాత నేను ఏమంటున్నాను, వ్యక్తిగతంగా ఇప్పుడు సంఘం ఇప్పుడు డాక్టర్స్ ఇన్వైట్ చేయడానికి డాక్టర్ కి సంఘంతో నేను సంబంధం ఉంటది? అది కాదు, సంఘం ద్వారా ఇది జరుగుతుంది అంటే ఆ సంఘంలో ఈ విధంగా ఉంది అనే అంటే గౌరవం కనీస ఎవరు అది కాదు. ఇప్పుడు అది ఉన్నది, ఇప్పుడు మనము మెరిట్ అవార్డ్స్ ఇస్తున్నాము. మెరిట్స్ అవార్డు ఇస్తున్న తర్వాత కనీసం ఒక 6 నుంచి 800 మంది గ్యాదరింగ్ ఉంటది అక్కడ. ఎందుకు వస్తారండి వాళ్ళు? ఇప్పుడు సోషల్ అవేర్నెస్ ద్వారా ఏదైతే సర్క్యులేట్ అయిందో వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఉంటారు కాబట్టి వస్తారు. మళ్ళీ వస్తున్నారు కదా, అంటే వాళ్ళ అదే విధంగా ఇప్పుడు వాళ్ళకు కూడా నెగిటివ్ అభిప్రాయం అయితే లేదు కదా. నెగిటివ్ అభిప్రాయం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది అభిప్రాయం ఏంది అది ఉండొచ్చు. అంటే నేనేమంటున్నా, అప్స్ అండ్ డౌన్స్ ఒకప్పుడు ఇప్పుడు ఏదో విధంగా ఉంటాయి, కాదనట్లేదు. ఇప్పుడు సంఘం విషయం వచ్చినప్పుడు ఒక పర్సన్ అవుతుంది, దే హావ్ టు కమ్, వచ్చిందా తెలుస్తుంది. ఇప్పుడు నేను కూర్చున్నాం, వీఆర్ అరేంజ్ ఫుడ్ అన్ని చేద్దాము, అన్ని మెమెంటోస్ ఇచ్చి చేసి వీ విల్ ఆనర్ అని చెప్పి అంతా పెట్టుకొని ప్రపోజల్ చేసి మీటింగ్ అనేది డేట్ డిసైడ్ చేసినాం. అదే ఇంకోటి రాలేదు. ఇప్పుడు దీనికైతే ఇప్పుడు సంఘం ఇప్పుడు వెన్ వీఆర్ ఇన్వైటింగ్ సంఘము 0 అనేది అనుకోలేరు కదండి వాళ్ళు. కరెక్టే అండి, కానీ మీకు ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, మీరు కర్ణాటక కుర్బ సంఘం మీరు తెలుసుకోవచ్చు, చూడొచ్చు, అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. జిల్లాల వాళ్ళకు ప్రెసిడెంట్ ఇస్తారండి. జిల్లాల వారికి ఎందుకు ఇస్తారు అనేది కూడా నాకు తెలుసు, ఎందుకు అనేది నేను డిస్కస్ చేసినాను. ఎందుకంటే మై మదర్ టంగ్ ఈజ్ కన్నడ. ఓకే, డిస్కస్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే జిల్లాల వాళ్ళే ప్రతి గ్రామానికి గాని మండలం గాని జిల్లాలకు గాని తిరిగేగలిగే ఉంది. ఈ జంట నగరాల వ్యక్తులు జంట నగరాలు దాటి ఎప్పుడూ ఏదో చిన్న మీటింగ్లు ఏదేదో జరిగితే మాత్రం వెళ్తారు, కానీ గ్రౌండ్ కు నిజంగా పోయి ఫైట్ చేసే ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులైతే లేరు మన తెలంగాణ కుర్మ సంఘంలో. ఇప్పటి వరకు జరగలేదు అదైతే. కానీ జిల్లాల వాళ్ళకి ఇస్తే మాత్రం ఎవరైనా జిల్లాల వాళ్ళు నిజంగా పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళకు అక్కడ ప్రశ్నించేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అండ్ సంఘం నుంచి అంటే జంట నగరాల నుంచి మిగతా సభ్యుల నుంచి కూడా ప్రెజర్ ఉంటది, నువ్వు ఎందుకు ఇంకా వెళ్ళట్లేదు అనేది. కానీ ఈ జంట నగరాల్లో ఉన్న వ్యక్తులు అయితే ఈ బౌండరీ దాటి పోరండి. అది మాత్రం మీరు గమనించండి. ఎందుకంటే మన లోటుపాట్లు మనం సరి చేసుకోకపోతే వి విల్ నాట్ గో టు ద ఫార్వర్డ్ గా మనం ముందుకు ఏమీ చేయలేము, మన సంఘాన్ని బిల్డ్ చేయలేము.
అంతెందుకు, కావలిస్తే ఒక కమిటీ ద్వారా నేను 15 మందితోని సిద్ధరామయ్య గారికి మీట్ అయినాము. బీర్లయ్య గారు, నేను, ఇంకా కొంతమంది ప్రొఫెసర్, మన రాములు సార్ కూడా వచ్చారు. మీరు అడగండి కావలిస్తే. ఆ రోజు మేము వెళ్ళిన దాంట్లో స్టడీ ట్రిప్ పెట్టాము. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రిప్, మై ఇంటెన్షన్ ఈస్ హౌ అవర్ కుర్మ సంఘం ఈస్ దేర్ ఇన్ కర్ణాటక and especially how our Pitams are working for the community purpose. The Pitadipati, what they will give the message to the entire our Kurba community. That is the one, these are all the intention, and how our education places are utilizing for the community. ఇది కనీసం ఒక 40 years జరుగుతుందండి అక్కడ. ఎక్కడ? మీ కర్ణాటకలో. మా కర్ణాటక అనకండి, మనదండి అందరిది. మీ కర్ణాటక ఎందుకంటారు? కాదు, అంటే కర్ణాటక అంటే చెన్నై, అంటే 40 years నుంచి ఇది ఉంది ఇక్కడ. అంటే వ్యవస్థ ఆ విధంగా డెవలప్ అయింది కాబట్టి అక్కడ 40 years దే ఆర్ ఎంకరేజింగ్ అన్నమాట. కానీ డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉందండి. అవునండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ రీసెంట్ పీరియడ్ నుంచి డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉన్నది కాబట్టి టేక్స్ టైం ప్రతి దాంట్లో మనం కావడానికి. ఇంకోటి కొలన్పాక ఉందా? ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రపోజల్ ఉంది, చెప్తాను నేను. నెక్స్ట్ ప్రపోజల్ ఏంటంటే, అంటే ఎవరికైనా ఫైనాన్షియల్ గా ఇప్పుడు వేరే కంట్రీస్ పోయి దే వాంట్ ఎడ్యుకేట్ అంటే వాళ్ళకు కూడా మనము లోన్స్ ప్రొవైడ్ చేసి దాని బేసిస్ మీద తీద్దామని కూడా ప్రపోజల్ నడుస్తుంది ఇప్పుడు. ఓకే, మంచిది. ఇంకోటి మీరు అంటున్నారు కదా పీఠాలు మన కొలన్పాక ఉందా? అవును. కొలన్పాకలో 3 ఎకరాల 17 గుంటలు కుర్మ మఠానికి ఉంది. మీరు దాన్ని అక్కడ ఒకవేళ నిజంగా మీరు వెళ్లి చూస్తే ఒక పేరిక సంఘం యొక్క భవనం చూడండి ఆ ప్లేస్ లో, ఆ గుడి దగ్గర. మనది చూడండి ఏ స్థితిలో ఉందో. నేను గొరిగే మల్లేషు అండ్ కొంతమంది కొలనపాక ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఈ పీఠాధిపతుల ద్వారా అక్కడికి వెళ్ళినాము. చాలా స్థితిలో వస్తుకుండే పాపం లోకల్ వాళ్ళు, మన గొరిగే మల్లేష్ గారు చాలా దానికి ఇనిషియేట్ తీసుకొని కొంత పైసలు ఇచ్చి దాన్ని మళ్ళీ చున్నాము అదంతా చేసి కొంత వెలికి తీసుకొచ్చినాం. తెలుసు, ఐడియా ఉంది నాకు. అది మన పీఠము. రేవణ సిద్ధేశ్వరుడు మన కులానికి గురువు. ఆ రేవణ సిద్ధేశ్వరు యొక్క క్షేత్రం 11-12వ శతాబ్దంలో ఆ పీఠానికి లింక్డ్ ఉన్న కవడిగూడ, రాణిగంజ్, గౌలిగూడ ఈ మఠాలు మనం అన్ని విస్మరించినామండి. ఎప్పుడండి ఇది? 11-12వ శతాబ్దం. అవును, కరెక్టే. విస్మరించిందంటే ఎప్పుడైతే అవేర్నెస్ లేదు కొంచెం అంతా. ఇప్పుడు ఏంది, మన ఇక్కడ తెలంగాణకు ఒక డిఫరెన్స్ ఏందో చెప్తాను. తెలంగాణ ఏంటంటే ఇప్పటి వరకు, అంటే కొన్ని ఒక 10-15 years బ్యాక్ వరకు ఏమిందంటే ఇండివిజువాలిటీకి ఎక్కువ ఉండే, చాలా తక్కువ మంది వచ్చేది సొసైటీకి డెవలప్మెంట్ చేసేది. అంటే ఏంది, వేల మీద లెక్క పెట్టొచ్చు అనమాట. ఇప్పుడు కూడా సంఘంలో వేల మీద లెక్క పెట్టే వ్యక్తులు ఉన్నారు. ఆల్వేస్ దీస్ ఫిగర్స్ ఓన్లీ దేర్. ఈ ఫిగర్స్ మాత్రం కనిపిస్తారు. చాలా మంది వస్తున్నారు ఇప్పుడు. చాలా మంది వచ్చి చాలా రంగాలలో దే ఆర్ డెవలపింగ్ దేర్ ఇండివిజువల్ వే. మన దాని తర్వాత ఉన్నది. నేను ఏమంటాను, ఇండివిజువల్ ఎక్కువ చూసుకునే వాళ్ళు అంత వద్దులే మనకి ఏందని చాలా. అంటే ఇప్పుడు చాలా మంది, 100 మంది వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు యూత్ ఉన్నది కమిటీ, మన దాంట్లో ఎడ్యుకేషన్ కమిటీ ఉన్నది, హాస్టల్ కమిటీ ఉన్నది, లేడీస్ సెంటర్ స్టేట్ ఉన్నది, సిటీ ఉన్నది. సార్ యూత్ ఉన్నది అంటున్నారు కదా, సార్ యూత్ అంటున్నారు కదా, యూత్ అధ్యక్షుడు 53 ఏజ్ ఉన్న వ్యక్తిని యూత్ అంటారా? అంటే ఇప్పుడు 30 years పెడదామా, 25 years పెడదామా? సార్ 30 to 40 ఇన్ బిట్వీన్ పెడితే ఈవెన్ అది కాదు. ఈవెన్ మన ఇప్పుడు ప్రెసిడెంట్, ఏసీసీ ప్రెసిడెంట్ వాళ్ళ శిష్యుడు ఎవరు సార్? రాహుల్ గాంధీ. ఎంత ఏజ్ అవుతుంది ఇప్పుడు? ఆయన ఏజ్ మోర్ దెన్ 40 ఉంటుంది. ఎక్కడండి మీరు మాట్లాడతారు? 50 దగ్గర ఉంటుంది. 55+ ఈ యూతే కదా. మళ్ళా అంటే అది కాదు. ఇంకోటి ఉంది సిటీ కమిటీ ఉన్నాడు కదా, సిటీ కమిటీ ప్రెసిడెంట్ వచ్చేసి జస్ట్ 32-34 అంటే రావుల సుధాకర్ గారా? చెప్తున్నాను కదా. ఇప్పుడు అన్ని ఎక్కడెక్కడే అలా ఏ విధంగా చేయాలో ఆ విధంగా తీసుకుని రావాల్సి వస్తుంది. సిటీలోనే గొల్ల కుర్మ అనేది ఎక్కువ ఇది ఉంది, అంటే చిక్కుముడి ఉంది. దాన్ని చిక్కుముడిని అంటే దాన్ని పాలద్రోలేటట్టు ఏ స్ట్రాటజీ లేదు. ఇప్పుడు మీరే అన్నారు, ఆయన చెప్పుకుంటారు ప్రతి మీటింగ్ అని చెప్పి క్యామమ్మల్ని వేసే మైలయ్య అని చెప్పి. ఇప్పుడు దాన్ని ఏమంటాం మనం ఇప్పుడు? అరే వాళ్ళు గాంధీ భవన్ లోనే కూర్చొని ప్రెస్ మీట్ లో మేము 5 లక్షలు ఉన్నాము,
గొల్లలు 20 లక్షలు ఉన్నామంటేనే గుండె దడలు అంటది. అదే అంటున్నా నేను. దాని మీద ఒక సంఘం స్టేట్మెంట్ ఏం రావాలి వెంటనే, దాని తర్వాత సంఘం స్టేట్మెంట్ రావాలి కదా. అప్పుడే వచ్చేసింది, లేదు మేము ఇంతమంది ఉన్నాం చేసినాము అది ఉందని చెప్పేసి సంఘం అధ్యక్షుడు ఇవ్వాలండి స్టేట్మెంట్. ఎవరో ఆలీలు ఉంటే కాదండి, సంఘం తరఫునే వచ్చింది కదా. వాట్ ఎవర్ ఉన్నతనే కదా ఇచ్చింది. సంఘం అధ్యక్షుడు మాట్లాడాల్సి ఉంటది. పోర్ట్ఫోలియో ఇచ్చింది అంతే కదా, పోర్ట్ఫోలియో ఉన్న మనిషి ఇచ్చింది కదా. ఇప్పుడు లాస్ట్ స్పీచ్ లో అసెంబ్లీలో ఒక పాలమూరు, ఒక మహబూబ్ నగర్ తీసుకుంటేనే 5 లక్షలు ఉన్నామని చెప్పారు. ఓకే, అంటే యావత్ తెలంగాణ తీస్తే ఏమని, ఒక నల్గొండ తప్ప మిగతా జిల్లాలలో మన సంఖ్య చాలా ఎక్కువనే ఉంటది. జనగాం గాని. అవునండి, అతను చెప్పింది ఏంది పాయింట్, ఒక్కటే ఇది ఉన్నది 5 లక్షలు అన్న వేరు, ఇంకా మిగతా అన్ని జిల్లాలో చూసుకుంటే మా సంఖ్య దాటిపోతుందని చెప్పిండా లేదా? చెప్పిండు కానీ దానికి ఎవరైనా ఎగ్జాంపుల్ 5 lakhs అక్కడ ఇచ్చిన దాని తర్వాత అది ఒకటే అని కాకుండా మిగతా జిల్లాలో కూడా ఉన్నారు మా వాళ్ళు అంతా ప్రతి గడప అని చెప్పిండు కదా. ఇంకోటి మీకు తెలుసా, అదే 5 లక్షలు ఏదైతే మహబూబ్ నగర్ చెప్తారు కదా, అక్కడ జనాలలో ఇప్పుడు కర్ణాటకలో ఎట్లయితే గోండు కుర్బా అని ఉంటారు, ఎస్టీ సర్టిఫికేట్, అక్కడ మాదాసి కుర్వా మాదారి కుర్వా వాళ్ళు మనవాళ్ళు కాదని అంటారు. మనలు కాదని అంటారు సంఘంలో ఉన్న కొంతమంది వ్యక్తులు. వాళ్ళు అనుకుంటున్నారు, లేదు మన సంఘంలో ఉన్న కొలుపులు నరసింహులు గారు చెప్పింది కాదు, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళనే సంఘం సెపరేట్ ఉన్నారు, మేమంతే, మేము కుర్మ కాదు మాది వేరేనని చెప్పి వాళ్ళు చెప్పుకునే విషయం ఇక్కడ చెప్పారు అంతే. లేదు చెప్పిండండి కుర్మ వాళ్ళు. ఇప్పుడు యజ్ఞమలేశం గారేమో సంఖ్య మహబూబ్ నగర్ తీస్తారు. అదిగేలే గౌరీశంకర్ ఉండే తెలుసా మీకు? గౌరీ సతీషా గౌరీశంకరా? గౌరీశంకర్ ఉండే, అదిగేలే గౌరీశంకర్ అండి. అతను అప్పుడు పీరియడ్ అయింది. ఓకే, అతను అప్పుడు పీరియడ్ మరి మేము ఇట్లా సెపరేట్ పెట్టుకుంటామంటే పెట్టుకోండి బాబు అని చెప్పిండు. చెప్తే అది కాదురా బాబు మీకు ఇక్కడ రాండి, మీకు ఎస్సీ మంచి హోదాలు వస్తాయి చేస్తే, అంటే ఈ వాజ్ అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే ఎంప్లాయ్ అనమాట, గవర్నమెంట్ ఎంప్లాయ్. అతను చెప్పిండు లేదు మేము వీఆర్ నోవే కన్సర్న్ విత్ సంఘం, మేము సెపరేట్ పెట్టుకుంటామంటే పెట్టుకోండి అని చెప్పిండు. అది విషయం. కానీ మరి ఇప్పుడు అసెంబ్లీలో యజ్ఞమలేశం గారు మన కుర్మ వాళ్ళు మహబూబ్ నగర్ ఇంత ఉంది అని చెప్తున్నారంటే మన వాళ్ళే కదా అది. మరి సంఘంలో మన వాళ్లకు అవకాశం నిజంగా మహబూబ్ నగర్ కుర్మ వాళ్ళకి ఎంత ఉంది అనేది కొలుపులో నరసింహులు గారికి మాట్లాడినప్పుడు మాకు వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, కుర్మ వాళ్ళు మన సంఘానికి సంబంధం లేకుండా ఉంటున్నారు, సంబంధం లేదు అన్నట్టు చెప్తారు. వాళ్ళకు ఎట్లా ఎవరు సంబంధం లేదంటే మహబూబ్ నగర్ వాళ్ళకి ఎందుకు లేదండి? మహబూబ్ నగర్ ఏమన్నా ఎవరైతే మాదాసి కుర్మా మేము వేరే అని చెప్తున్నారో వాళ్ళే కన్సల్ట్ లేరు, వేరే అందరున్నారు. ఇప్పుడు ఈ బిఎస్ బుగ్గారావు ఉన్నాడా, అతను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉండే, ఈస్ ఫ్రమ్ మహబూబ్ నగర్. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉండే. He has contested from our constituency, Gozamal. He never expected అంత మంచి ఓట్లు వస్తాయని చెప్పి మేము తిరిగినాం అతని గురించి. ఇప్పుడు సరిత తిరుపతి దగ్గర సంఘం పోయి పని చేసిందా? ఎవరు? మన సంఘం కంటెస్ట్ చేసినప్పుడు. అది కాదండి, ఇప్పుడు సంఘం పోయి ఎంత పోవాలంత పోతుంది, ఎంతమంది చేయాలని చేస్తారు, చేయలేదండి. ఇది కాదండి. ఇప్పుడు ఇప్పుడు దత్తాత్రేయ ఏ రోజని నేను కురుమోని అని చెప్పుకుంటా, యజ్ఞమల్లేశం గారే ఖుద్దుగా నేను కుర్మా అని అఫీషియల్ గా రాయించుకున్నది మీరు చెప్పండి ఇప్పటి వరకు. ఇప్పుడు కుర్మాగా యజ్ఞమల్లేశం గారు అఫీషియల్ గా పేపర్ స్టేట్మెంట్ గానీ ఎక్కడైనా గానీ ఆయన నోటి ద్వారా గానీ పేపర్ స్టేట్మెంట్ లో గానీ పలకాల మీద గానీ ఎమ్మెల్సీ పలకల మీద గానీ ఎక్కడైనా యజ్ఞమల్లేశం కుర్మా అని రాపిచ్చింది నాకు ఫోటో ఉంటే పంపించు. నేను ఏమన్నా దత్తాత్రేయ కూడా రాయించలేదని చెప్తాను మీకు, అదే పాయింట్. కుర్మ సంఘ అధ్యక్షుడు అన్నప్పుడు కుర్మని ఈయన రాయించుకునకపోతాడు. ఇప్పుడు క్యామమల్లేశము రాస్తారు కానీ కుర్మా అని రాయరు. అంటే పెద్దవాళ్ళు రాయకపోతే కింది వాళ్ళకి ఏం అర్థం ఉంటది? సంకుచిత భావమే ఉంటది. వీళ్ళకి సంకుచిత భావము, కింది వాళ్ళకి కూడా అదే ఉంటది. ఇప్పుడు మనది దసరా దీపావళి సమ్మేళనం ప్యాంప్లెట్ చూసినారా? అందులో అందరి పేరు కుర్మా అని రాయించారు, చూసిన మొత్తం. అదే అంటున్నా, మళ్ళీ అది ఓన్లీ జంట నగరాల కుర్మ సంఘమే ఉంది. జంట నగరం అది కాదండి. ఇప్పుడు తెలంగాణ అందరు వస్తారు, డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వస్తారు దీనికి, ఓన్లీ సిటీ వాళ్ళు కాదు, కండక్టెడ్ బై ఇక్కడ వాళ్ళు, కానీ రావడం మాత్రం అందరు జరుగుతారు. ఈవెన్ అక్కడ కూడా ఏం చెప్పినారని ప్రతి జిల్లాలో మీరు చెయ్యండి, మేము వస్తాము చేస్తాము అన్ని చెప్పి. మీరు ఇప్పుడు స్పోర్ట్స్ కమిటీలే అన్ని చేసిరా అని అన్నారు ఆ రోజు చాదర్ఘాట్కి రమ్మని. ఓన్లీ జంట నగరాల స్పోర్ట్స్ లే జరిగినాయి, జిల్లాలలో ఎక్కడా జరగలేదు.
అవునండి, జిల్లాలను ఇక్కడ ఇన్వైట్ చేయలేము కదా అంతమంది ఇక్కడ తిరగడం ఇక్కడ రావాలి. అక్కడ చేయించుకునే వ్యవస్థ కల్పించాలి కదా. అక్కడ కల్పించి చెప్పినాం కదా, చెప్పండి ఏమని ప్రతి దగ్గర చేయండి అని చెప్పినాము, కండక్ట్ చేయండి అని చెప్పినాము. నేనేమన్నాను, ఎవరికే కానీ సెల్ఫ్ రావాలి, అది ఇంకా రాలేదు మన దగ్గర. అరే పదువులు తీసుకునే కాడ అందరికి సెల్ఫ్ వస్తున్నప్పుడు పదువులు తీసుకున్న తర్వాత ఆ బాధ్యత ఉందా లేదా అనేది కూడా ఉండాలి కదా, దానికి ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉండాలి కదా. ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు మీరే చెప్పినారు 2 లక్షలు ఇస్తారని చెప్పేసి చెప్పినారా లేదా మీరే? ఏమని? అప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తాము ప్రతి జిల్లాకు, మీరంతా ఇస్తామని ఓన్లీ నోటి ద్వారా మీటింగ్ లోనే చెప్పడము, దాని తర్వాత దానికి యాక్షనబుల్ పాయింట్ ఏం జరగలేదు. అంటే ఇస్తా అనడం వేరు, ఇచ్చి పని చేయమడం వేరు. ఇప్పుడు వాళ్ళు ప్రతి జిల్లాల నుంచి ఇప్పుడు మీరేమంటారు అంటే అగో మళ్ళీ ఇంకో మాట ఏంటంటే అగో వీళ్ళే అది ఆధీనంలో ఉన్న వాళ్ళే వాళ్ళు మాట వినట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు, కొత్త అంతే కదా మరి అంటారు. అంతే కదా మరి, ఇప్పుడు వినట్లేదు కదా, అన్ని వినట్లేదు కదా. అంతకన్నా ముందు నేను ఏం చెప్పినాను, ఎవరికే కానీ ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా రావాలి అని చెప్తున్నాను. ఇండివిజువల్ గా రాలేదు ఇంకా మనకు ఇప్పుడు, కాబట్టి మీరు టైం పడుతుంది. ఇప్పుడు జిల్లాల ప్రతి జిల్లాకు 17 మెంబర్స్ ఉంటారు కదా. కంపారిటివ్లీ ఇప్పుడు కర్ణాటకకి నేను చెప్తున్నాను ఉంది, డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు వస్తుంది, ఇట్ టేక్స్ టైం. మరి డిఫరెన్స్ ఉంది అని అంటున్నారు కదా, మేము ఎట్లయితే ఒక 15 మంది స్టడీ ట్రిప్ లాగా వెళ్ళినామో ఒక కమిటీ వేసి అక్కడ ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఇక్కడ కూడా వెళ్ళండి. ఎవరు వద్దన్నారండి? మీరు మీతో ఎంకరేజ్మెంట్ వస్తారు కదా, మీకు మీరు చేస్తున్నారంటే. ఎవరికి? ఇప్పుడు కర్ణాటకలో వెళ్ళింది కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఒక ఎడ్యుకేషన్ పెట్టండి మీరు. అందుకే నేనేం చెప్తున్నా, కొలనుపాక మేము ఎందుకు హైలైట్ చేయడం జరిగింది, ఎందుకు అక్కడ పోయి ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది అంటే మన తెలంగాణలో కూడా ఒక పీఠం కల్చర్ స్టార్ట్ అవ్వాలి. అది కాదు ఉండే స్టార్ట్, దానికి ఎవరైతే వ్యతిరేకించలేదు కదా. వ్యతిరేకించగల సంఘం నుంచి కనీసం ఒక మద్దతు లేదు. ఎందుకు పోయినావు అని అనలేదు కదా. నేను కనీసము దాని గురించి ఒక ప్రకటన సంఘం నుంచి ఒక అధ్యక్షుడు చెప్పిన తర్వాత కూడా సంఘం అధ్యక్షునికి కనీసం మన కొలన్పాకలో ఒక మఠం ఉంది, మన కుర్మ మఠము, దీన్ని డెవలప్ చేద్దామని ఒక కనీసం ఒక స్టేట్మెంట్ లేదండి ఇప్పటి వరకు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాను. గొర్రెమలేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్ డన్ వెల్. అక్కడ కూడా వీళ్ళు ఉన్నది చేసిన తర్వాత ప్రతి విషయం అనేది ఉంటది. దాని తర్వాత అట్లాంటి విషయాలు వచ్చి గొర్రెమలేసం వచ్చి ఇప్పుడు పర్సనల్ ఇంకా ఉన్నాయి సార్ అంటే ఎందుకు ఇరడైతాను. ఇంకోటి తెలుసా, ఆ 3 ఎకరాల 17 గుంటలు కూడా ఒక జంగమైన బల్జీ ఆయన పేరు మీద చేసుకోవడానికి కుట్రలు పన్నుతుండో ఆయన పేరు మీద చేసుకున్నాడు. కానీ ప్రీవియస్ డేటా అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి గానీ పురావస్తు శాఖ వీళ్ళందరి చూస్తే అది మనది ఉంది. కానీ దాని మీద చిత్తశుద్ధి ఉండి నిజంగా దానికి మన కుర్మ వాళ్ళకు ఒక కల్చరల్ హబ్ చేద్దామనే దానికి క్లియర్ గా ఒక వ్యక్తి లేరు సంఘం నుంచి డైరెక్షన్ తీసుకునేటోళ్ళు. ఓకే చేద్దాం, ఇప్పుడు గొర్రెమలేసి పెద్ద చేద్దాం దానికి. ఆయన వచ్చిండండి, ఇప్పుడు మాతోనే కర్ణాటక వచ్చిండు, పీఠాల దగ్గర పీఠాధిపతి దగ్గర అందరూ చూసిండు, కళ్యాణ మండపాలు చూసిండు, కనకదాస్ గురించి, సంగుళి రాయన్న గురించి ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మనము ఒక ప్రాంతానికి పోయినప్పుడు మినిమం మనలో కొన్ని లక్షణాలు వస్తాయి. ఓకే, ఆ లక్షణాలు ఈ 15 మంది ఎవరైతే ప్రొఫెసర్లు వచ్చారు, ఓకే మీరు ఏదైతే చెప్తారు కదా, మన రాములు సార్ వచ్చారు, ఇంకా మిగతా ప్రొఫెసర్లు వచ్చారు. ఓకే, అండ్ ఇంకొకటి మీకు తెలుసో తెలియదో, మన కర్ణాటక పీఠాధిపతుల ద్వారా సిద్ధరామయ్య చేతుల మీదుగా ప్రపంచ మేధావి అయినటువంటి కంచైలయ్య గారికి మా జాతి సూర్యుడు అనే అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటే మన కుర్మ ఆయననే కాబట్టే కదా. అతను కుర్మా అని ఉన్నాడు కాబట్టి ఇచ్చారు కదా. చెప్పండి వద్దులే, నెగటివ్ మాట్లాడదు దాని గురించి, కానీ మన కుర్మా అన్నారు కాబట్టి నేను ఏమంటాను. లేదు, గుర్తించిర్రు పీఠాధిపతులు ఆయన బుక్కులు. నేను అది కాదు, మన కుర్మా అన్నారు కాబట్టి అతని గురించి ఏం నెగటివ్ మాట్లాడొద్దు అని అంటున్నాను నేను. ఆయన ప్రతి బుక్కులలో నేను మాట్లాడొద్దు అంటున్నా. సరే మీరు అది మీ వ్యక్తిగతం గానీ, నేను దాని గురించి మీ వ్యక్తిగతం కాదు, ఫ్యాక్ట్ అది. మీరు కూడా అంత నేను అన్న పాయింట్ ఒక డీప్ ఆలోచించి చెప్పండి మీరు. నేనేమంటున్నా, యాజ్ ఎ కుర్మా యాక్సెప్టెన్స్, యాజ్ ఎ కుర్మా మన వాట్ యాక్సెప్టింగ్ అని చెప్తున్నా. ఓకే, వాట్ హి హస్ డన్ ఫర్ కుర్మా కమ్యూనిటీ, what he is done recently. He is written a letter to the CM of Telangana state.
బిల్డింగ్ షుడ్ బి యూటిలైజ్ ఫర్ కల్చరల్, ఎడ్యుకేషన్, కోచింగ్ పర్పస్. 4 points he is written. Wholeheartedly committed. నేను ఇంతకుముందు ఏం చెప్పినాను, మన ప్రయత్నం మనం జరుగుతుంది, గవర్నమెంట్ ఏం చేయాలని అది చేస్తుంది ద ఎండ్ అని చెప్పినా. ఇదే పాయింట్ నేను చెప్పింది. ఇంత డీటెయిల్ చెప్తూ రాయలే గురించి నేను చెప్పింది ఫస్ట్ మీకు అదే. మనం ప్రయత్నం ఏం చేయాలో చేస్తుంటాము, అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉంది కాబట్టి వాట్ ఎవర్ ద గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్, దాని ప్రకారం మనం పోవాల్సి వస్తుందని చెప్పిన నేను. అదే అయితే ఇంకోటి మీరు అంటున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు అందుకని ఉంటాయండి నాకు. నేను ఏంటంటే ఏదన్నా కూడా చెప్పిన తర్వాత కొంచెం ఏంటంటే ఆలోచించి చెప్తాను నేను. ముందే చెప్పినాను ఈ పాయింట్ మీద వస్తుంది, పెంచాలి టాపిక్ వెళ్ళితే వస్తుందని చెప్పిన ముందే చెప్పి నేను. అదే కరెక్టే. ఇంకోటి ఆయనకు ఇంకేంది వాట్ ఫర్ కుర్మా కమిటీ చెప్పండి, ఇప్పుడు వద్దేసేయండి, ఇంతకు ముందాక చెప్పండి మీరు. చెప్తున్నాను అయితే ఇప్పుడు మా జాతి చెప్పండి, మా జాతి చూడు అనే అవార్డు నుంచి అది వద్దండి, వద్దండి. అక్కడ బండారు డోలు కొట్టిన తర్వాత ఆయన ఏం చెప్పింది తెలుసా, ఆయన మాటలలో వచ్చింది, నేను చనిపోయే ముందు నా కుర్మ జాతికి ఏదో ఒకటి చెయ్యాలనే సందేశము ఈ స్వామీజీ ద్వారా నాకు కల్పించారు, ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పంతోనే ఉన్నాడు చనిపోయే ముందు. అవును, వద్దన్నరా నేను, వద్దన్నరా ఇప్పుడు చెప్తా వీఆర్ ఇన్వైటింగ్ కదా, ఎక్కడికి కదా, ఏ రోజు ఎక్కడ ఇన్విటేషన్ అండి, అవమానకరము, కోకపేట దగ్గర అవమానకరం అండి. ఒక్క అటెన్షన్ ఆగండి మీరు. ఇంతకు ముందు 2-3 సార్లు మేము ఈ మెరిట్ అవార్డ్స్ ఇన్వైట్ చేసాం కెంచైలే గారిని. పాత టైంలో ఇన్వైట్ చేస్తే ఆయన చాలా సార్లు వచ్చిందట. పాత కాదు, జస్ట్ ఒక 7 or 8 years బ్యాక్ ఇంతకు ముందు వచ్చారట. మాకు చెప్పింది ఏంటంటే యగమలేశం గారు చెప్తున్నా, ఇన్వైట్ ఎందుకు చేయలేదండి అతన్ని. 7-8 years బ్యాక్ ఇన్వైట్ చేస్తాము. ఈ అవార్డ్స్ విన్నింగ్ అతన్ని మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, మన దాని తర్వాత అందరికి దాని తర్వాత ఉంటది చేస్తాం, ఇన్వైట్ చేస్తాం మేము. ఐ వాజ్ ఇన్ కమిటీ ఎట్ దట్ టైం. కోట ఉమాకాంత్ గారు ఉండే చైర్మన్ ఎడ్యుకేషన్ కమిటీకి. వి హావ్ ఇన్వైటెడ్ హిమ్. ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేస్తాము, వచ్చినాడు. ఎందుకు మనం రెస్పాన్సిబిలిటీ ఎందుకు మనం ఇంకోటి కోకపేట భవనం దగ్గర ఎంత కుట్రలు జరిగినాయి అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, దగ్గర నుంచి చూసినాము. ఏంటంటే ఆయన స్టేజ్ ఎక్కనియద్దని లిస్ట్ లో పేరు లేకుండా చేశారు, కానీ సీఎం ఆఫీస్ నుంచి ఆయనకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, పొన్నం ప్రభాకర్ ఫోన్ చేశారు. ఆయన అది కాదు ఆయన త్రూ అఫీషియల్ గా వచ్చిండు ఆయన. అదే అఫీషియల్ గా వచ్చినా కూడా వచ్చిండు. ఏసీపీ మేడం గారు స్టేజ్ దగ్గర ఆపేసారు, మీ పేరు లేదండి దయచేసి మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. ఒక్క మాట, అది బీర్లైలా గమనించి పైకి తీసుకెళ్ళిండు. ఒక్క వినండి, వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ పేర్లు మనం రాసిచ్చినాం అందరికి, వాళ్ళు మన తరఫున రాసి పేర్లు మనం రాసిచ్చినాం. గవర్నమెంట్ తరఫున ఏవైతే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినది దాని పేరు లేదు కదా. మళ్ళీ ఎవరు గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ ఆయనకు ఇన్వైట్ చేసింది. అవును, వాళ్ళైతే వాళ్ళు సో పర్సన్ వస్తాడు త్రూ గవర్నమెంట్ అనేది వాళ్ళ పోలీసులకు చెప్పాలి కదా. అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఓన్లీ ఆమె నేను మన సంఘంది ఫాల్ట్ కాదు అది. మీరు సంఘంలో ఉంది ఎందుకుంటే చెప్తాను. 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. 2 ఇన్సిడెంట్స్ జరుగుతానండి. 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అక్కడ చెప్తాను, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దానిలో గవర్నమెంట్ తరఫున అతని పేరు లేదు. 2 ఇన్సిడెంట్స్ జరిగినాయండి. ఒకటి మైక్ మాట్లాడనీయకుండా ఏదైతే క్యామమల్లేశం గారికి వస్పర్ శంకర్ ఏ విధంగా అయితే జరిగిందో, సేమ్ కంచైలే గారికి కూడా మాట్లాడనీయకుండా చేద్దాం అనేది కూడా ఇంటెన్షన్ జరిగింది ఆన్ ద స్టేజ్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది 100% జెన్యూన్ విషయం చెప్తున్నా. కానీ ఒకటి చెప్పింది, అతను ఎప్పుడైతే అఫీషియల్ గా గవర్నమెంట్ త్రూగా రేవంత్ రెడ్డి గారు పిలిపించుకున్నాడు, పిలిపించుకున్న తర్వాత మళ్ళీ అతనికి రేవంత్ రెడ్డి అవకాశం ఎట్లా ఇవ్వడండి? అదే రేవంత్ రెడ్డి గారే ఇచ్చిరు. మరి రేవంత్ రెడ్డి గారే ఇచ్చిరు. సంఘం ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఇప్పుడు సంఘం ఇన్వాల్వ్మెంట్ లేదు. అండ్ అఫీషియల్ పర్సన్ ఫ్రమ్ గవర్నమెంట్ అది అపాయింటెడ్ హిమ్. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ విల్ లుక్ ఆఫ్టర్. ఇప్పుడు మనకైతే ఎవరు మీరు పేర్లు రాసేయండి, ఇట్లా పలానా రాసేయండి అంటే రాసి ఇచ్చినాం మనము. అది క్యామం లేసాం, అది ఇండివిజువల్. ఆ తర్వాత ఏమైందో వాళ్ళు కొట్టుకూరు చేసే తర్వాత విషయం అది. అంటే అదే అంటే మన సంఘంలో ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఒక డైరెక్షన్ లో ఆలోచిస్తున్నారు. వీఆర్ సీయింగ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్. లేదు నేను అన్ని డైరెక్షన్స్ మీతో ఆల్మోస్ట్ ఒక 1 hour నుంచి మాట్లాడాను నేను. 1 direction అయితే మీరు అదొకటి గమనించండి. ఈ విషయంలో మాత్రం మీరు 1 direction మాట్లాడారు. ఎందుకంటే ఏసీపీ మేడం గారు ఎవరైతే లిస్ట్ మీరు ఏసీపీ మేడం కు పోలీస్ వాళ్ళకు ఎవరే గానీ లిస్ట్ ఇస్తారా? ఫస్ట్
గవర్నమెంట్ నుంచి ఎవరు వస్తున్నారు, గవర్నమెంట్ నుంచి ఎవరు వస్తున్నారు, గవర్నమెంట్ ఇస్తుంది. సంఘం తరఫు నుంచి ఎవరు వస్తుంది, సంఘం ఇస్తుంది కదా. అవును. మళ్ళీ అదే కదా జరిగిందా. వాళ్ళు ఇవ్వాలి, గవర్నమెంట్ లేకుండా మనం ఏం తప్పుంటుంది అట్లా. మైక్ ఎందుకు ఉంచుకుంటారండి మన వాళ్ళు, మైక్ ఎందుకు ఇస్తారు? ఆయన ఎవరెవరు మాట్లాడాలో రేవంత్ రెడ్డి సాధించిండు. నేను స్టేజ్ మీద ఉన్నా, రేవంత్ రెడ్డి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నుంచి ఈయన వస్తారు చేసి మాట్లాడిండు, ఆయనే మాట్లాడిచ్చిండు. మళ్ళీ అంతా వెళ్ళిపోయింది కదా, ఎవరైతే మాట్లాడలే కదా ఇక అంతే. గవర్నమెంట్ వర్క్ అంటే గవర్నమెంట్ వచ్చిన వరకు ఇది ఉన్నది. మొత్తం మనమే అరేంజ్ చేస్తామన్నాము, లేదు అన్ని గవర్నమెంట్ అరేంజ్ చేస్తాము. ఫుడ్ మొత్తం మనమే పెట్టాము, మన సొంత డబ్బులు అవి ఫుడ్ అంతమందికి. అవునవును. కట్టమల్లేష్ గారు మొత్తం ఉండి చూశారు, నేను కూడా ఉన్నాను. ఎందుకంటే చెప్తున్నా నేను పక్కన ఉంటా కాబట్టి. అదంతా ఖరీదు చేసింది, కిరాణా సామాన్ ఖరీదు చేసింది నేను, కట్టమల్లేశం గారి. ఉంటది ప్రతి దానికి ఉంటదండి. ఇప్పుడు నేను ఏదంటున్నా, ప్రతి సంఘంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. కంచెయ్య గారు అన్నాడు, ఇన్వైట్ చేస్తామని చెప్పిన. ఇప్పుడు దసరా దీపావళి సమ్మేళనంకు ఇన్వైట్ చేసిరా? ఎవరిని? కంచెయ్య గారిని. కంచెయ్య గారు ఇన్వైట్ చేయలేదు, ఎందుకంటే దసరా దీపావళి సమ్మేళనం ఏ రోజు కూడా ఇన్వైట్ చేయలేదండి. ఓన్లీ ఫర్ మెరిట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఓన్లీ మెరిటోరియస్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పుడు మెరిటోరియల్ అవార్డ్స్ కూడా ఇస్తున్నారు కదా దసరా దీపావళి సమ్మేళనం రోజు. వెళ్తారు దగ్గరికి, ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక్కరిని ఇన్వైట్ చేయరు కదండి, డిఫరెంట్ పీపుల్ ఇన్వైట్ చేస్తే మన ఎడ్యుకేటెడ్ దాంట్లో రావాలి కదా. యూ హావ్ ఇన్వైటెడ్ హిమ్ 2 times అని చెప్తున్నారు. లేదు ఆయన, ఎందుకంటే మాతో షేర్ చేసిన విషయం ఏంటంటే గతంలో పిలిచినప్పుడల్లా నేను వెళ్ళినాను అనేది క్లియర్ కట్ ఉన్నది కదా. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి అతని హోదా పెరిగింది, ఇంకా హోదా పెరగని అఫీషియల్ గా మనకే మంచిది కదా కుర్మా కమ్యూనిటీకి. బట్ రియల్లీ చెప్తున్నాను నేను, నాకు బాధ ఏముందని తెలుసా, అంత ప్రపంచ మేధావి ఉన్న వ్యక్తి ద్వారా మనము మన సంఘాన్ని ప్రక్షాళన చేద్దామనే చిత్తశుద్ధి ఉన్న నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏం అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో తెలియదు కానీ నిజంగా చెప్తున్నా. కాదు, నేనేమంటున్నాను, యాజ్ ఏ కుర్మా ఐ విల్ అప్రిషియేట్ ఏమని చెప్పిన. కుర్మా వాడతాను నేను కూడా గర్వంగా చెప్పుకుంటా. కానీ మీరు తప్పుగా అర్థం చేసుకుని ఏమని చేసుకోండి. వాట్ ఐస్ ఇప్పుడు రీసెంట్ గా చెప్పిన చెప్తాను కేసీఆర్, ఐ అప్రిషియేట్ ఇట్. మళ్ళీ నేను కానీ యూటిలైజ్ చేసుకోవట్లేదండి కంచెయ్య గారిని. అవునండి, అతను పండగ ఏమని చెప్పాలి కదా. ఆయన చెప్పడం కాదండి, ఆయన దగ్గర కూర్చుంటే సి నౌ ద గురునాథ్ ఈజ్ మూవింగ్ ఇన్ టు ద సొసైటీ టు డూ సంథింగ్ బెటర్ society and to save the democracy and transparency and accountability. Because of the Kanchayya garu I am here to talk with you and for anyone. Lele before discussion నేనేం చెప్పినాను, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అకార్డింగ్ టు డెమోక్రసీ యు గో ఆన్ అని చెప్పిన. నేను అదే కరెక్టే, కానీ నేను మీరండి ఫస్ట్ స్పేస్ అది చెప్పిన తర్వాతనే వేరే మీరు అన్ని ఏవైతే మాట్లాడుతున్నారో దానికి నేను మాట్లాడుతున్నాను. అదే కరెక్టే, కానీ చెప్పింది అదే నేను. యాక్చువల్లీ కంట్రీ మేము బీర్లైలే గారితోని క్లోజ్ గా కంచెయ్య గారి దగ్గర 4 times కూర్చున్నాము 4 గోడల మధ్య. ఏది 19వ తారీఖు జరగకన్నా ముందు వరకు చెప్తున్నాను నేను. 19వ తారీఖు ఏదైతే అనౌన్స్మెంట్ జరిగింది కదా అభ్యర్థి ప్రకటన, దానికన్నా ముందు వరకు కంచెయ్య గారి దగ్గర నేను, కంచెయ్య గారు, బీర్లైలే గారు, ఇంకా మిగతా సభ్యులు కొందరు షెఫర్డ్ ఇంటెలెక్చువల్ ఫోరం మెంబర్స్ అందరు కూర్చున్నప్పుడు హీఈస్ కమిటెడ్ టు వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ది కమ్యూనిటీ ఇన్ బ్రాడర్ సెక్టర్. అయితే ఇక్కడ there is no acceptancy, there is no invitations, there is no preparable for the world intellectual member కదా. అతను ఏ రోజని సంఘానికి చెప్పిండా, నేను వస్తాను సంఘానికి, నేను ఏదో ఉన్నాను అని చెప్పిండా? అతని ఇంటర్నల్ మైండ్ లో పెట్టుకుంటే మీ నలుగురు మధ్యలో పెడితే ఎట్లయిద్దండి? అది నలుగురు మధ్య ఎందుకు ఉంది? ఇప్పుడు ప్రతి సోషల్ మీడియాలో ఎవ్రీథింగ్ విల్ బి ఎవ్రీ వన్ ఈస్ నోయింగ్ నో డెమోక్రసీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఈజ్ ద మోరల్ వాల్యూస్ ఓన్లీ. మీరు నలుగురు మధ్యన మాట్లాడుకున్నాము, ఈజ్ రెడీ అని చెప్పినాడు. ఆయన రెడీ అని చెప్పిన తర్వాత సమ్ XYZ పర్సన్ సంఘానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. ఇంకోటి పొన్నం ప్రభాకర్ గారు, మీకు తెలుసా పొన్నం ప్రభాకర్ 28 జూన్ నాడు కంచెయ్య గారి దగ్గర కూర్చొని సెటరేట్ చేసుకోండి అని మన యజ్ఞమలేశం గారికి చెప్పారు, బీర్లైలే గారికి చెప్పారు, క్యామలేశం గారికి చెప్పారు. ఈ విషయం
మన కోకపేట భవనం ఏ విధంగా ఫ్యూచర్ లో యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అంటే మీ సంఘం యొక్క పంచాయతీలు ఇవి బయట ఎక్కువ పెట్టుకోకుండా మీరు కూర్చొని కంచెలయ్య దగ్గర కూర్చోండి, కంచెలయ్య దగ్గర తేల్చుకొని రండి. పొన్నము ప్రభాకర్ కూడా తెలిసింది మన దగ్గర ఉన్నాయని చెప్పేసి. అంతే కదా మరి. అంటే ఎవరు చెప్పారు అది? ఎవరు చెప్పారు? వీళ్ళు ఎగిమలేశం గారు వెళ్ళినప్పుడు వాళ్ళకే పొన్నం ప్రభాకర్ చెప్పింది అదే. వీరయ్య గారు, ఎగమలేశం గారు, క్యామమలేశం ముగ్గురు వెళ్ళినప్పుడు వీళ్ళ ముగ్గురు వ్యక్తులకే చెప్పింది పొన్నం ప్రభాకర్ ఏంటంటే ఇట్లా కంచెలయ్య గారు ఈ విషయంలో కమ్యూనిటీకే ఉపయోగపడాలి, కమ్యూనిటీ పర్పస్ లోనే అది రన్ అవ్వాలి అనేది క్లియర్ గా డైరెక్షన్స్ ఉంది కాబట్టి ప్లీజ్ ట్రై టు మీరు అక్కడ ఆయన దగ్గర కూర్చోండి. 28వ జూన్ నాడు మీరు మీటింగ్ పెట్టుకోండి, మీరు పెట్టుకొని సెటరేట్ చేసుకొని నా దగ్గర రండి, నేను ఏదైనా గవర్నమెంట్ నుంచి నేను ఐ విల్ సపోర్ట్ అని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్ వెళ్ళిపోయింది, జూలై వెళ్ళిపోయింది, ఆగస్ట్ వెళ్ళిపోయింది, సెప్టెంబర్ వెళ్ళిపోయింది, నవంబర్ వెళ్ళిపోయింది, డిసెంబర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు డిసెంబర్ 14 వస్తే సంవత్సరం అయిపోతుంది, మొత్తం బూజు పడిపోయింది. మీరేమన్నారు కంచాయిలో లెటర్ రాసిండని చెప్పేసి. అవును, యా వెల్కమ్ అని చెప్పినా కదా నేను. చెప్పారు కానీ దాన్ని సమాజానికి మార్పు తీసుకొచ్చేటట్టు ఈ పాయింట్ రాకుంది. నన్ను మనవి కొన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి, మన వాళ్ళు ఉంటాయి ఇంటెన్షన్స్, మనం అక్కడ ముందు పెడతాం, గవర్నమెంట్ పెడతాం, లాస్ట్ గవర్నమెంట్ ఏదో డిసైడ్ చేస్తే అదే అవుతుందని చెప్పినా. కరెక్టే కానీ సార్ ఇక్కడ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయలేదు కానీ కొంత మేధావుల కమిటీ ద్వారా మన సంఘాన్ని బాగు కొరకు ఉపయోగించుకుంటే 100% మన సంఘం చేద్దామండి, కదా చేద్దాము. పని ఎంతమంది మేధావులు వచ్చిన తర్వాత పాజిటివ్ థింకింగ్ తో రావాలి. నెగిటివ్ మైండ్ సెట్ తో పెట్టుకుంటే పని జరగదు. వీఆర్ నాట్ విత్ నెగిటివ్ మైండ్ సెట్ ఇన్ ద బ్రాడర్ స్పెక్ట్రమ్ లోనే వీఆర్ థింకింగ్. నేనేమంటున్నాను, ఎంతమంది వచ్చినా రాండి అండి సంఘానికి, దానికి ఏం లేదు, పాజిటివ్ థింకింగ్ తో రావాలి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఒక విషయం ఇప్పుడు డిస్కషన్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను నెగిటివ్ మాట్లాడినా పాజిటివ్ మాట్లాడినా వీఆర్ హెల్దీ ఎన్వైరన్మెంట్ తో మాట్లాడుకుంటున్నాము, ఆ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకోవాలి. అదే సంఘంలో వచ్చినా కూడా అది కాదు, సంఘంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రాగానే ప్రతి ఒక్కరు మీరు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఇన్ని డబ్బులు వచ్చినాయి, అన్ని డబ్బులు వచ్చినాయి, ఏం చేస్తున్నారు అని దాంతోనే అక్కడ స్టార్ట్ అవుతున్నది. అది స్టార్ట్ అవుతున్నది. కానీ ఈ పొజిషన్ రావడానికి ఎంత టైం పట్టింది, ఏ విధంగా కష్టాలు అయినాయి అని ఎవరు ఆలోచించట్లేదు కదా. మీరు నేను అనేది అది కాదు, ఒక్కటి చెప్పండి. నేను చెప్తున్నాను, ప్రస్తుతం ఉన్న పరిస్థితినే చూస్తున్నారు. ప్రస్తుతం కాదు, గతం అన్ని చూసుకొని ఇప్పుడు వస్తున్నాము. చరిత్ర తెలుసుకోకుండా చరిత్రను ఏది తిరిగి రాయలేము. ఈ ప్రస్తుతము వచ్చిన దానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో అది కూడా ఒకసారి తెలుసుకోండి మీరు. ఇప్పుడు ఈ బిల్డింగ్ అయింది, ఈ బిల్డింగ్ కావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో ఎంత అయిందో తెలుసా మీకు? అప్పుడు జీరో అమౌంట్ అక్కడ, జీరో అమౌంట్ నుంచి దాతల వల్ల ఈ రోజు పొజిషన్కి వచ్చింది. అయితే మీరు ఇప్పుడు ఒక విషయం మీరు క్లియర్ గా దీని గురించి చెప్పండి. ఇప్పుడు కోకాపేట భవనం గానీ, మన్సూరాబాద్ ఇంకొకటి గానీ ఇంకొకటి, ఇప్పుడు కొమరవెల్లి దాతల ముందు వచ్చారు, యాదగిరిగుట్ట దాతల ముందు వచ్చారు, శ్రీశైలం దాతల ముందు వచ్చారు. మన కుటుంబ వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడానికి ఏ దాతలు ముందు రాలేదా బిల్డింగ్ దగ్గర? ఈ బిల్డింగ్ ని యూటిలైజ్ చేసేటట్టు దేనికి అంటున్నారు మీరు? సమాజాన్ని డెవలప్మెంట్, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడానికి మన మన్సూరాబాద్ గానీ కోకపేట భవనాన్ని డెవలప్ చేయడానికి ఏ దాతలు ముందుకు రాలేదా? సత్రాల దగ్గర వచ్చిన వాళ్ళు మీకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం చెప్పండి, ఎవరైనా వచ్చిండ్రా? సత్రాల దగ్గర వచ్చారు కదా, సత్రాల దగ్గర దాతలు వచ్చారు కదా. అంటే మన కుర్మ వాళ్ళకు సత్రాలు ఉండాలి, మనకు కూడా మన ఫ్యామిలీ పరంగా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉండాలి, కొన్ని రూమ్లు వాళ్ళ పేరు మీద కట్టడం జరిగింది, అది ఓకే. మరి సత్రాల దగ్గర వచ్చిన దాతలు ఈ సంఘం ఏదైతే స్థలాలు ఉన్నాయో వీటిని ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేయడానికి దాతలకు ఎందుకు రాలేదు? ఏం జరిగింది అసలు? ఎందుకు ఇక్కడ ఎందుకు ఇది జరగలేదు దాతలది? ఈ బిల్డింగ్ కూడా దాతల వల్లనే అయింది. అది ముక్కడే నారాయణ గారు కదా కొన్నది. ఎవరండి ముఖేష్ నారాయణ? ఆయన సొంత డబ్బులు పెట్టి కొన్నాడా అండి? సొంత డబ్బులు పెట్టి కొన్నాడా? నేనేం చెప్పిన 1946 లో కొన్నదే సొంత డబ్బులతోని. అప్పటి బిజినెస్ పీపుల్ 1946 మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న పెద్ద మనుషుల సొంత డబ్బులతో కొట్టిన ల్యాండ్ అది. దాని తర్వాత ఎప్పుడు సొంత డబ్బులు పెట్టలేదు.
మొన్న ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది ఆయన సొంత డబ్బుల నుంచి 40 లక్షలు ఇచ్చినాడు ఎగ్గమల్లేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి. ఏది ఇప్పుడు ఇప్పుడు ముస్లిం బిల్లు కట్టిన దానికి. ముస్లిం జంగ్ బ్రిడ్జ్ ఏదైతే 50 లక్షలు అనేది శిలాఫలకం మీద ఉంది కదా, దాని మీద గట్టిగా ఆరోపణలు ఏంది అంటే మన్సూరాబాద్ లో 2 కోట్ల వస్తాయి, ప్రతి ఒక్కరు వస్తాయి. నేను ఏమంటున్నాను, ఆ 2 కోట్ల రూపాయలు ఆయన దాన ధర్మాలు చేయగలుగుతాడు. ఆ దొడ్డు డబ్బులు అంతా ఇంత గొప్ప హృదయం ఉండుంటే ఈ రోజు మన తెలంగాణలో మినిమం ఒక 10 మంది ఐఏఎస్ ఐపీఎస్ హైయెస్ట్ పొజిషన్స్ లో వెళ్ళేవాళ్ళు. మీ ఈయన కూర్చొని చదివిపోయాను వాళ్ళని. ఆ వ్యవస్థ తయారు చేయాలి కదండి. వ్యవస్థ తయారు చేయాలండి. ఇప్పుడు తయారు చేయాలంటే వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఒక తెలుగులోడు ఉన్నాడు, మన ఐపీఎస్ అయినాడు ఇబ్రాహీంపట్నం నుంచి. వానికి ఉన్నది తెలియని తర్వాత వాడు అనేది అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ కావాలి నెక్స్ట్ టైం కి. అవును, మీకున్న నాలెడ్జ్ ప్రకారం మెయిన్స్ ప్రిలిమ్స్ ఐపీఎస్ కి వాజ్ సెలెక్టెడ్. ఓకే, ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ పోయి జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఐఏఎస్ కి ట్రై చేయాలి. అవును, అక్కడ జాయిన్ అవ్వకుంటే నెక్స్ట్ ఇయర్ పోయిండు, మొత్తం ప్రిలిమ్స్ లో పోయిండు. ఇప్పుడు మళ్ళీ ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అంత మాత్రం నాలెడ్జ్ ఉంటుందా? ఉంటది కదా. మన ఇండివిజువల్ గా నేను అనేది అదే ఇండివిజువల్ గా రావాలి. అంత దూరం పోయినాడు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఈ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఐపీఎస్ ఫస్ట్ టైం అనమాట. జాయిన్ అయినాడు. జాయిన్ అయిన తర్వాత ఈ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐఏఎస్. ఐఏఎస్ తర్వాత అక్కడ జాయిన్ అయ్యాడు. ఏదో అన్ని సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేసి నెక్స్ట్ ఇయర్ స్ట్రైట్ అగైన్ ఐపీఎస్ వచ్చింది అతనికి. జాయిన్ మన ఇతను చేయలేదు. అదే 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 అది ఏంటండి. ఇప్పుడు ఐలే గారు ఉన్నారు, ఐఎఫ్ఎస్. అవును, ఏ విధంగా చేసిండు అతను? ఆఫ్టర్ స్టూడెంటే కదా అతను కూడా, వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ స్టూడెంటే కదా. అవును, వాళ్ళ అన్న ప్లస్ చేగురు ఐలే గారు, చేగురు మల్లేష్ గారు. అది అవునండి. ఇప్పుడు ఏదే కానీ ఏంటంటే ఇండివిజువాలిటీ అనేది మన తెలివి ఉండాలి. ఇంత సింపుల్ తెలివి ఉండకపోవడం అనేది ఏమంటావు ఇప్పుడు చెప్పు నాకు. ఇప్పుడు సరే ఒక ఐపీఎస్ అయితే ఉంటుండే కదా. అవును, ఉంటుండే కదా. ఇప్పుడు ఐపీఎస్ ఉంటున్నారు. ఇక్కడ కూడా ఎంతో మందికి మనం హాస్టల్లో ఒకరిద్దరికి పెట్టినాము. నేను సివిల్ యూపీఎస్ కి ప్రిపేర్ అవుతా అంటే చెప్తున్నాను, 4 స్టూడెంట్స్ వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అన్ని ఇచ్చినాం. వాడు నా 2 నెలల్లో పారిపోయినాడు చెప్పకుండా. ఇప్పుడు ఎవరు అనాలి? ఇప్పుడు మీరు అంటున్నారు తయారు చేయండి, నేను యూపీఎస్ కి ప్రిపేర్ అవుతా అంటే జనరల్ ఇంటర్వ్యూ చేసినాము, పర్లేదు చదవగలుగుతాడు అని చెప్పిన తర్వాత 4 ఇక్కడ ప్రొవైడ్ చేసి వాళ్ళకి సెపరేట్ రూము, సెపరేట్ అంతా భోజనం అంతా సెపరేట్ అనమాట. వాళ్ళకి ఫీజు గీజకి అన్ని డబ్బులు కూడా సంఘం నుంచి ఇచ్చిన తర్వాత వాడు 3 నెలలకే పారిపోతే ఏం చేస్తాం ఇప్పుడు మనం? అది ఉంటాయండి, ప్రతిదీ జరుగుతున్నది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అన్ని చెప్తా ఉంటే తెలుస్తుంది. అదే అదే ఇప్పుడు మన కర్ణాటక నుంచి ఇద్దరు వచ్చిర్రు ఇక్కడికి. ఒకటి రాహుల్ హెగడే గారు, ఈజ్ డెవలప్డ్ వన్ కాన్సెప్ట్ S=4 that formula will be working successfully in Karnataka state and the implementation, and it is going to be achieved as a CM by that formula. S ante spiritual, 4 E's lo education, employability, ఎకానమీ అండ్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్. మొన్న స్పోర్ట్స్ కి వాళ్ళు ఇద్దరు ఇన్వైట్ చేస్తాం, మీకు గుర్తుందా? అవునవును, వచ్చిర్రు, నేను చూసిన మనోహర్ సారు, రాహుల్ హెగ్డే సారు వచ్చిండు. అది కాదు, జస్ట్ మనకు తెలియగానే పిలుస్తామా లేదా? అదే 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 మళ్ళీ బట్ వాళ్ళకి ఏ విధంగా ఆనర్ చేస్తామో ఏందో, మీరు రాండి సంఘానికి అని చెప్పినాము, అన్ని చేస్తాం వాళ్ళని. అదే నేనేమంటున్నా అంటే అది కాదు, తెలియగానే ఎవరే కానీ ఈశ్వరం కర్ణాటక ఉండి ఎక్కడ ఉండని. అవును, వీళ్ళు ఎంకరేజ్ అనమాట. ఇప్పుడు అదే విధంగా రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. పిఎం సంతోష్ అనే వ్యక్తి కలెక్టర్ గద్వాల్. అవును, గద్వాల్ ఈశ్వరం కర్ణాటక. యా, సో అక్కడ రమ్మని చెప్పిన మొత్తాన్ని కూడా. అయితే యూ కమ్ టు అవర్ సంఘము అండ్ ఎడ్యుకేట్ అవర్ స్టూడెంట్స్ అని చెప్పినాము. అదే అయితే ఇక్కడ చాలా మంది అంటే మీకున్న బ్రాడ్ స్పెక్ట్రమ్ మైండ్ సెట్ ఉండుంటాయి సంఘంలో చాలా మందికి. 100% మన కుర్మోళ్ళు చాలా డెవలప్మెంట్ అవుతాం, బట్ వెరీ నేరో మైండ్ సెట్ తో ఉన్నారు సంఘంలో. సరే అది కాదండి, మీరే ఇప్పుడు 5 fingers ఈక్వల్ ఉన్నాయి. కరెక్టే, అది అంటున్నానంటే కోటే ఉమాకాంత్ గారు ఉండే, ఆయన తెలుసా మీకు? ఐడియా ఉంది అతని గురించి? అంటే విన్నాను. ఒక్క నిమిషం వినండి. తెలుగు గంగ ప్రాజెక్ట్ ఉందా? తెలుగు గంగ. ఓకే.
తెలుగుగంగ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ పీరియడ్ లో అయింది కదా, ఇక్కడ నుంచి మేము మద్రాస్ పంపించేది. ఓకే. ఈ వాజ్ చీఫ్ అన్నమాట, చీఫ్ ఇంజనీర్ ఫర్ దట్. ఆఫ్టర్ హిస్ రిటైర్మెంట్ హీ హాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ కుటుంబ సంఘం యాక్టివిటీస్. ఓకే. ఇప్పుడు కొలుపు నరసింహ అన్నాడు, అయితే వాట్ ఎవర్ పోస్ట్ చేసినాడు. ఆఫ్టర్ రిటైర్మెంట్ వాట్ ఎవర్ వర్క్ ప్లస్ ఆర్ మైనస్ ఇది గేమింగ్ ఇస్ టైం కదా. అంటే అండి ఇట్లా అంటే ఇండివిజువల్ గా రావాలి, వచ్చి ఐఎమ్ రెడీ సేవ చేయడానికి. మీరు అన్నారు కదా ఇప్పుడు కొలుపులో నరసింహ గారికి మేము ఆ రోజు సంఘంలో వచ్చినప్పుడు ఒక మాట అడిగాము, ఏంటి అంటే ఏదైతే కుర్మా విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ ఉందో ఆ కుర్మా విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ మెంబర్స్ అనేది ఎట్లా ఏంది రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంది అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేను మా మెంబర్ అయినాను, ఐఎమ్ పర్మనెంట్, చచ్చిపోయేంత వరకు నేనే మెంబర్, ఇక ట్రస్ట్ బోర్డు మెంబరు. అంటే ఫామ్ అయ్యి 1951 లో కొల్లూరు మల్లప్ప గారు అయితే రాసిండ్రు బైలాస్, అప్పటి నుంచి అదే ఉంది. అది 1983 7/38 ఏదైతే మన ఇది ఉంది కదా, అంటే దూద్బొల్లిలో రిజిస్ట్రేషన్ జరిగింది కుర్మా విద్యార్థి హాస్టల్ ట్రస్ట్, దాని గురించి అంటే కుర్మా సంఘం 1951, కానీ కుర్మా విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ గురించి నేను డిస్కస్ చేసే సార్. అవును. సో అలా చెప్పారు. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు రీసెంట్ గా కోకపేట గురించి ఒకటి ఏదో ట్రస్ట్ ఏర్పాటు చేశారు కదా సార్ కొత్తగా, ఏది ఇంకేం ట్రస్ట్ ఏర్పాటు చేయలేదు, దాని గురించి చేశారని చాలా మంది అంటారంటే ఆ రోజు మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళే నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తోని లీజ్ అగ్రిమెంట్ జరిగింది కదా సార్. అంటారు అనేది కాదు సార్. మీరు నేను ఏమంటున్నాను, ఇప్పుడు అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్లస్ మైనస్ ఉంటాయి, నేను కాదనట్లేదు. ఏదో పర్టికులర్ గా అన్ని పట్టుకొని లాగుతా ఉంటే అవ్వదండి పే విషయంలో అన్నా గానీ. అది కాదండి, ఇప్పుడు నేను ట్రస్ట్ ఏర్పాటు చేశారు అనేది మన ప్రొఫెసర్ రాములు గారు చెప్పారు. నేనేమంటాను నేను చేయలేదంటే మీరు చేసినారు అంటున్నారు. ఏదో ఒకటి తేలుతుంది కదా చేసారా లేదా అని. 1 fine day. Definitely. It's registered means definitely it will be come out one day or ఏదున్నా కూడా ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఏం చెప్పినాను, వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ గుడ్ ఫర్ సొసైటీ కంటిన్యూ అని చెప్పినాను. అట్ ద స్టేజ్ వాట్ ఎవర్ ద కోడ్ డిసైడ్ లెట్ ఇట్ డిసైడ్ అని చెప్పినాను. అదే విధంగా ఉంటాడు. ఇప్పుడు సొసైటీలో ప్రతిదీ అనేది పిన్ పాయింట్ చేస్తా ఉంటే ఉంటాయి, చేయలేం మనము. సమ్వన్ హ్యాస్ టు బి కరెక్ట్. సో దట్స్ సమ్వన్ హ్యాస్ టు అంటే ఏంటంటే ఇవి జరుగుతూ ఉంటే 1 fine day సమ్ రిజల్ట్ విల్ కమ్ అండ్ ద డెవలప్మెంట్ విల్ ఆటోమేటిక్ కంటిన్యూస్. ఇప్పుడు నేను ఏమంటాను, ఒక్క 0 పైసా ఉండిందని చెప్తున్నాను బిఫోర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్. అప్పుడు చిట్స్ వేసినారు, చిట్స్ వేసిన తర్వాత కొద్ది అమౌంట్ ఉండింది, ఆ అమౌంట్ ప్లస్ దాతల అమౌంట్, అందులో నేను కూడా వన్ ఆఫ్ ద డోనర్ అందులో బిల్డింగ్ దాంట్లో. బిల్డింగ్ దాంట్లో ఐ హావ్ గివెన్ 2.5 lakhs ఫర్ మై కుర్మా బిల్డింగ్. అయితే ఇప్పుడు మీరు చెప్తారు కదా, మీరు గాని దేవరా రాజేశ్వర్ గాని కొంతమంది నిజంగానే అక్కడ శీలపలకలో ఉన్న డబ్బులు మీరు ఇచ్చినాయే అనేది మాకు తెలుసు, 100% వాస్తవం. బట్ ఓన్లీ ద 1% ఎగ్జామినేషన్ ఇస్ గివెన్ 5 lakhs 50 lakhs. నేను యాక్సెప్ట్ చేయాలి. లేదు సార్ 2 crores వచ్చిన తర్వాత దానిలో నుంచి 50 lakhs ఇవ్వడం జరిగింది అనేది లేదు. ఆయన ఆయన 2 కోట్ల రూపాయలు సంపాదించిన అవసరం లేదు, ఆయన దాన ధర్మాలు చేయగలుగుతాడు. అందులోకెళ్ళి ఇచ్చిందంటే అది చాలా 100% రాంగ్. అది మీరేమన్నారు భవనం పేరు అంటున్నారు, ఇప్పుడు దేవరాజేశ్వర పేరు తీసుకున్నారు కదా మీరు. అవును. అలాంటి వాళ్ళు కొందరని ఆయన దగ్గరికి అప్రోచ్ అయ్యి మీరు ఇన్ని డబ్బులు ఇస్తే నీ పేరు పెడతాము పైన అని చెప్పినారు. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. వినండి, ఎందుకంటే మీకు కొన్ని తెలియాలి. అవును. అంటే తెలుసున్నతో తెలియదు తొడత విషయం, కానీ నాకు తెలిసి నేను చెప్తాను. చెప్తే అతను ఏమన్నాడంటే వద్దు అని చెప్పినాడు. అతను వద్దు అని చెప్పిన తర్వాత అవసరం లేదు, ఎందుకంటే ఇచ్చిన మీలాంటి నేను కొద్ది అమౌంట్ ఎక్కువ ఇస్తాను, అవసరం లేదు అని చెప్పినాడు అతను. అతను చెప్పిన తర్వాత ఇన్ రైటింగ్ ఆల్ దిస్ పీపుల్ హ్యావ్ రిటర్న్ అండ్ సైన్డ్ అన్నమాట. మీరు ఇవ్వండి, వి ఆర్ ద పీపుల్, మేము చెప్తాం ఎవరు వచ్చినా అని చెప్పి దే హావ్ సైన్డ్ అన్నమాట. ఓకే. ఈవెన్ దెన్ హి హస్ యాక్సెప్టెడ్ అన్నమాట పేరు గురించి. చెన్నై అయిన తర్వాత ఉండిన తర్వాత అప్పుడు అనేది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అప్పుడు తర్వాత అందరు వచ్చినారు.
మీలాంటి వాళ్ళు నాకు 2-3 కాల్ చేసినారు, ఏంటి ఇట్లా అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఏదో పాయింట్ చెప్పిన మీకు అదే చెప్పి, అరే అట్లా ఉంటే పెద్ద మనుషులే మళ్ళీ ఇప్పుడు అట్లా అంటున్నారు ఏంది అని అంటారు వాళ్ళు. మీరు ఏంటని చెప్పిన నేను అన్న ఎట్లా అన్నారు, ఎట్లా ఏం లేదు, సింపుల్ గా పోవాలి అతని దగ్గరికి, పర్సనల్ గా పోండి, మీరే వెళ్ళండి ఇట్లా ఇట్లా ఉన్నదని చెప్పండి, ఆయన ఏం చెప్తాడో చెప్పండి అని చెప్పిన. అయితే నేనేదో పాయింట్ చెప్పిండో అవే పాయింట్స్ చెప్పిండు అతను. నేను ఏ రోజు కూడా నా పేరు వద్దు అని పెట్టాలని లేదు, వీళ్ళు అన్నారు చేసారు, నాకేం అభ్యంతరం లేదని చెప్పేసిండు, అయిపోయింది, సింపుల్ అది. మళ్ళీ వాళ్ళే నాకు చెప్పారు, అవునన్నా నువ్వు అన్నట్టే చెప్పిండు అతను అని చెప్పిండు, నేను ఫ్యాక్ట్ అది. యాజెంట్ చెప్పలేదన్నమాట, నా పేరు ఉండాలి, మై నేమ్ షుడ్ వ్యాలిడేటెడ్, మై నేమ్ అని చెప్పలే, మన ఫాదర్ పేరు చెప్పినారు, వీళ్ళే సజెస్ట్ చేసినారు, ఫాదర్ మదర్ది, అట్లా ఉంటదండి. ఇప్పుడు ఏముంటుందండి, నేను ఎందుకంటే మీకు డౌట్స్, ఇప్పుడు మీరు టైం తీసుకుని ఆల్మోస్ట్ 1.5 hours అవుతున్నది. మీరు తీసుకునేది ఏంటంటే మీ మైండ్ లో అనేది ఏది ఉందో, కర్ణాటకకి తెలంగాణకి లాట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ ట్రై టు మేక్ ఏ రోల్ మోడల్ ఫర్ ద కర్ణాటక స్టేట్, నో? వీఆర్ ట్రైయింగ్ కదా. నేనేం చెప్పినాను, బిల్డింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ ఐ వాజ్ ద కమిటీ మెంబర్ కన్స్ట్రక్షన్ కమిటీకి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ వాజ్ ద కమిటీ మెంబర్. ఓకే, ఐ హావ్ ఇనిషియేటెడ్ అనమాట. ఐ యూస్ టు స్పెండ్ మై ఓన్ మనీ, అవసరం లేకుంటేదని. దెన్ సంఘం యూస్ టు గివ్ మీ. ఈవెన్ ఎగ్జామినేషన్ has invested amount, his own amount. Okay. After collection he has to take amount అన్నమాట. ఈ విధంగా బిల్డింగ్ అయింది. ఆఫ్టర్ దట్ ఇన్కమ్ సోర్సెస్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అందరు ఇది చూస్తున్నారు. లేదు ఎవ్రీథింగ్, నేనైతే నేను చెప్తున్నాను కదా, లేదు మేము హిస్టరీ తీసుకున్నాము. మీరు ఇస్తే వదలండి, మీరు ఇస్తే వదిలేయండి. అతను ఉన్నది ఈ రోజు స్టేజ్ వచ్చింది, అన్ని సోర్సెస్ అప్పటి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి. ఈ సంఘం తర్వాతనే అది కొమ్మరిలో జరగడం జరిగింది. ఆఫ్టర్ ది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆ ఇన్కమ్ సోర్స్ అప్పుడు స్టార్ట్ అయింది. ఈవెన్ యాది రూట్ అప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఆఫ్టర్ ఈ ఇనిషియేషన్ అయిన తర్వాతనే అవన్నీ కన్స్ట్రక్షన్స్ అయినాయి. బిఫోర్ దట్ నో సింగిల్ ఎన్పి ఇన్కమ్ ఫర్ సంఘం. అది ఈవెన్ శ్లోక కూడా ఇది అయిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత 4-5 years ఆఫ్టర్ అప్పుడు శ్లోక వచ్చింది. ఇంకోటి 2000 square feet లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత కదా లీజ్ ఇచ్చింది. ఏది శ్లోక స్కూల్ లీజ్ ఇచ్చింది. ఆ లీజ్ కూడా ఏంది, వాళ్ళు బ్యాంక్ లో దే హావ్ టేకెన్ దట్ అమౌంట్. అదే అంటే శ్లోక స్కూల్లో 2000 గజం కట్టిన తర్వాత కదా సార్. ఇప్పుడు మీరు ఏదైతే బుక్ పబ్లిష్ చేశారు కదా జంట నగరాలు టెలిఫోన్ డైరెక్ట్, ఒక మాట ఏంటండి, ఇప్పుడు డబ్బులు కావాలి కదా. అవునవును కావాలి. నేను అంటున్నది జంట నగరాల టెలిఫోన్ డైరెక్టరీ బుక్ లో లేదు. ఆ శ్లోక స్కూల్ కి ఎన్ని ఇయర్స్ లీజ్ కి ఇచ్చిండ్రు? అది 30 years కు. దాని తర్వాత ఎవరిది అవుతుంది? అది కుర్మ సంఘంది అవుతుంది. మళ్ళీ అయిపోయింది వల్ల. నేనేమంటున్నానంటే వాళ్ళకి అమ్మలే కదా. టెలిఫోన్ డైరెక్టరీ బుక్ లో ఏం రాయడం జరిగింది అంటే 3 eకరాలు 20 గుంటలు, అందులో 3 eకరాలు 20 గుంటల్లో స్కూల్ భవనం కదా. ఒక్క నిమిషం అండి. ఈ 3 eకరాల 20 గుంటలు అప్పుడు మనం కొన్నాం. అది వినండి, కొన్న తర్వాత ఆన్ పేపర్ అయితే అదే ఉంటది కదా. అవును, ఆన్ పేపర్ అదే ఉంటది. తర్వాత అక్కడ ఎవరు పట్టించుకోలేదు. అయితే అక్కడున్న లోకల్ పీపుల్ అంతా అనేది కబ్జాలు పెడతా ఉంటే అప్పుడు కాంపౌండ్ వాళ్ళు మన డబ్బులతో అంత కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇక్కడ రోడ్డు పోయింది, అక్కడ బ్యాక్ సైడ్ అంతా పోయింది. దాని తర్వాత ఎంతనైతే మిగిలిందో ల్యాండ్ అది మనది అంతే. కానీ 2 eకరాలు 30 గుంటలు తప్ప మిగతా ల్యాండ్ కూడా 20 గుంటలు ఇంకా ఉంది. 10 గుంటలు రోడ్డు పోయినా కూడా 20 గుంటలు అక్కడ ఉంది. పార్కింగ్ ప్లేస్ వాడుతున్నారు. ఎడ్యుకేషన్ సొసైటీ సంఘంకు యూజ్ అవుతుంది కదా. దాన్ని డెవలప్మెంట్ చేద్దాం. దాన్ని అంటే దాన్ని బ్లాక్ మనీగా వాడుతున్నారా ఏంది? 20 గుంటలు ఎవరండి అది ఇచ్చింది? సంఘంలో ఉపాధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు ఏం చెప్పారంటే అది అమ్మేయడం జరిగింది అని చెప్పారు. ఏది అమ్మేయడం? 20 గుంటలు ఏదైతే పార్కింగ్ ప్లేస్ ఉంది కదా బోధ ఎడ్యుకేషన్. ఆయన చెప్పిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదండి సంఘం దాని గురించి. ఇదే ఉంటది మన దగ్గర. ఇప్పుడు ఆ రోజు ఆయన ఎవరు అన్నాడు, ఐలేని ఆయన గొల్ల కుర్మ అని చెప్పి అట్లనే ఉన్నారు. కొందరు ఉంటారు, అందరు ఉంటారు అట్లా.
ఆన్ పేపర్ 3 acres 20 గుంటాస్ ఈ రోజు కూడా నేను చెప్తున్నాను. ఈ రోజు కూడా ఉంది లేదు, ఆన్ పేపర్ ఉంది. కాంపౌండ్ వాల్ లోపలంతా బిల్డింగ్ మనది. కాంపౌండ్ వాల్ లోపలనే 3 ఎకరాల 10 గుంటలు ఉంది కాంపౌండ్ వాల్ లోపట. మీరు మెజర్మెంట్ చేయండి, మెజర్మెంట్ చేయండి. అదే మెజర్మెంట్ అంటే ఇక మనం దీన్ని చూస్తున్నాం కానీ మెజర్మెంట్ చేయించాలి. ఏమంటున్నా ఆన్ పేపర్ అంటున్నా నేను, మీరు అదేనట్లేదు. ఆన్ పేపర్ కాదు, మెజర్మెంట్ చేపియండి. ఓకే, మెజర్మెంట్ చేపియండి. దాని తర్వాత యూ కమ్ విత్ దట్ పేపర్, అప్పుడు కూర్చొని డిసిషన్ వెళ్తుంది. ఓకే, మీరు మెజర్మెంట్ చేపియండి. ఓకే. ఆన్ పేపర్ చాలా ఉంటది, ఆన్ పేపర్ చాలా. ఆన్ పేపర్ మనకు అవసరం లేదు, ప్రెసెంట్ ఏది ఉంది అది కావాలి. అంటే ఇప్పుడు కోకపేట చేయించండి. ఇప్పుడు చూడండి, కోకపేట 10 కోట్లు 10 ఎకరాలు. అది కాదు గురునాథ్ గారు, మీరు ఏదో ఒక్క టాపిక్ మాట్లాడండి. అంటే మీరు ఆన్ పేపర్ అంటున్నారు కదా, లేలే అది కంప్లీట్ అయిన తర్వాత వేరే దాని పోయండి. ఎందుకంటే నాకింత టైం స్పెండ్ చేస్తున్నా అంటే నాకు కూడా వేరే పనులు ఉంటాయి, మీరు క్లాసెస్ తీసుకునేది ఉంటుంది. మీరు 1 by 1 రాండి. దాని గురించి ఇప్పుడు కోకాపేట అంటారు, మన దాంతో ఆర్కి అంటారు, మధురాబాద్ అంటారు, సంగం అంటారు, ఏదేదో వస్తుంటారు. మీరు ఒకటి ఏది కానీ స్టిక్ అయితే లేరు. మీరు టాపిక్ కన్విన్స్ కావండి, కన్విన్స్ అయినా అని చెప్పిన తర్వాత వేరే టాపిక్ మాట్లాడండి. ఇప్పుడు మెజర్మెంట్ అది కాదు, 1.5 hours నుంచి మాట్లాడుతున్నాను. మీరు చెప్పిందే చెప్తారు కానీ నేను చెప్పింది అర్థం చేసుకోలేరు. లేదు, నేను తీసుకుంటున్నాను, ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మెజర్మెంట్ అన్నారు, అయిపోయింది అక్కడికి. మెజర్మెంట్ అనేసరికి మనం మెజర్మెంట్ చేసిన తర్వాత చెప్పాలి. చేసిన తర్వాత మీరు ఆ పేపర్ తీసుకుంటారండి, దీన్ని అడగండి అక్కడ సంఘంలో కూర్చొని పెట్టి. సరే, అదే ఆ మెజర్మెంట్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ డిస్కషన్ అనేది ఆగిపోయిన అక్కడికి ఏందో తెలుస్తుంది. ఎవరు అనుకున్నారు, ఎవరు చేశారు ఏందో తెలుస్తుంది కదా. అవును. ఈ బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ డెవలప్మెంట్స్ అయినాయి, ఇన్కమ్ స్టార్ట్ అయిందని మీకు చెప్తున్న పాయింట్ మీరు అర్థం చేసుకుంటలేరు. ఇన్ని లక్షలు వస్తుంది, ఇన్ని లక్షలు వస్తుంది, ఏం డెవలప్మెంట్ చేశారు అంటున్నారు కానీ స్టార్టింగ్ 0 నుంచి ఈ ప్రెసెంట్ పొజిషన్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అయిన డెవలప్మెంట్స్ అని చెప్తున్నాను ఆ వచ్చే అమౌంట్ తోని. ఆ పాయింట్ మీరు వినట్లేదు. వింటున్నాను, ఎందుకు వినట్లేదు సార్? లేదు, మీరు వినలేదు. మీరు వింటే అవన్నీ పాతే చూడరు. మీరు పాత అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను 0 అని చెప్తున్నాను. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత అన్ని స్టార్ట్ అయినాయని చెప్తున్నా. యాదగిరి సత్రాలు కానీ, కొమరెల్లి సత్రాలు కానీ, శ్లోకా కానీ అన్ని అప్పుడు స్టార్ట్ అయినాయి. అప్పుడు ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాని తర్వాత ఉన్నది అందుకని 0ని మర్చిపోతున్నారు. 0 లేకుండా నంబర్ స్టార్ట్ కాదు కదా. మళ్ళీ నంబర్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆ నంబర్ ఫిగర్ ని పట్టుకొని మాట్లాడుతారు అన్ని, కానీ మళ్ళీ 0 గురించి ఆలోచించట్లేదండి. నంబర్ సిస్టమ్ లో 0 కూడా వాల్యూ ఉందండి. మీరు 0 అప్పుడు ఏంది, ప్రెసెంట్ ఏంది, ఏ విధంగా టైం పట్టింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది అది చూడండి. అదే 20 years నుంచి ఉన్నారు కదా. 20 years నుంచి ఏమన్నా ఇంత ఇన్కమ్ సోర్స్ ఉండిందా? లేకుండా 20 years బ్యాక్ లేకుండా. ఈ ఇన్కమ్ సోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ 2016 నుంచి స్టార్ట్ అయింది. 15-16 10 years అయింది. ఇప్పటికి 10 years అయింది. ఇప్పుడు 10 years అయిన తర్వాత ఓన్లీ అప్పటి ఇన్కమ్ ఏంటంటే ఇంత సింపుల్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ నుంచి మళ్ళీ దాని తర్వాత ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ రావాలి అన్ని అయితే వస్తున్నాయా లేదా? ఎడ్యుకేషన్ కమిటీకి ఇవ్వడం కానీ, ఎవరైనా చనిపోతే ఇవ్వడం కానీ, మళ్ళీ కుల సంఘాలకు ఇవ్వడం కానీ, ఆ ఇన్కమ్ సోర్సెస్ ఏంది కదా. కానీ సార్ ఇందులో సరే ఇంకా తర్వాత మాట్లాడదాం, మళ్ళీ నాకు క్లాస్ ఉంది. సరే మాట్లాడదాం, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. లేదు మాట్లాడదాం. చాలా ఉంటే ఉండని. యూ డోంట్ కంపేర్ కర్ణాటక విత్ తెలంగాణ. నో ఐఎమ్ నాట్ కంపేర్ విత్ తెలంగాణ కర్ణాటక, బట్ వీ షుడ్ బి టేక్ ద రోల్ మోడల్ అంతే. రోడ్ మోడల్ అవసరం లేదు. ఈవెన్ ఏమంటున్నాను, వాట్ ఎవర్ వీఆర్ అంతే తెలంగాణ. ఈ తెలంగాణ హౌ డెవలప్, ఆ తెలంగాణ యాటిట్యూడ్ లేని ఆలోచిద్దాం మనం. అదే తెలంగాణ మైండ్ సెట్ తోనే నేను ఇవన్నీ డిస్కషన్ చేస్తున్నాను. మనము ఆలోచిద్దాము, పోదాము. 0 ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎనీ డే. కానీ సరే నేను ఇంకా చాలా డిస్కస్ చేస్తాను, కానీ ఇప్పుడు నాకు క్లాస్ ఉంది కాబట్టి నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం స్పెంట్ విత్ మీ. వాల్యుబుల్ టైం. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ ఐ యామ్ ఓకే. ఎవ్రీథింగ్. ఎందుకంటే 1.5 hour నీతో స్పెండ్ చేసిందంటే యు నో వాట్ అని చెప్పేసి. రియల్లీ ఐ యామ్ కన్సిడర్డ్ వాట్ ఎవర్ ద పాయింట్స్ యు ఆర్ సేడ్. వాట్ ఎవర్ ఐ యామ్ థింకింగ్, వాట్ ఎవర్ ఐ యామ్ చేసినంటే you get convinced. Yeah, definitely I will be considered. Don't go in negative way. Everything has developed after this construction and building construction tarvatane.
అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. Yes, yes. ఇన్ ది ఫ్యూచర్ వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ ద బెస్ట్ వీఆర్ డూయింగ్ అనమాట. Okay. ఓకే, కంటిన్యూ విత్ క్లాస్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.